సద్గురు పరమాత్మనే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. యస్య ప్రసాదాదహమేవ సర్వం మయ్యేవ సర్వం పరికల్పితం చ ఇత్థం విజానామి సదాత్మరూపం తస్యాంగ్రి పద్మం ప్రణతోస్మి నిత్యం. శ్రీ శ్రీ దయానంద షేక్ బుర్హానుద్దీన్ సద్గురు ప్రభు మహారాజ్ కు జై. మాతా శిలార్ బీబీ అమ్మగారికి జై. శ్రీ శ్రీ నిజానంద మిట్టపల్లి సత్యనారాయణ సద్గురు ప్రభు మహారాజ్ కు జై. మాతా చంద్రమాంబ అమ్మగారికి జై. శ్రీ శ్రీ నిశ్చలానంద మిట్టపల్లి సుబ్బారావు సద్గురు ప్రభు మహారాజ్ కు జై. మాతా సీతారత్నమ్మ అమ్మగారికి జై. జై గురుదేవ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత యందు 2వ అధ్యాయము సాంఖ్యయోగము, సంఖ్యను గురించి తెలియచేసేటటువంటి అధ్యాయము. ఈ అధ్యాయమునందు మనం కర్మ నుంచి ఎలా బయటపడాలో దానికి కావలసినటువంటి విషయాలన్నింటినీ కూడా ఇక్కడ మనకు సాంఖ్య శాస్త్రమునందు అందించినటువంటి జ్ఞానాన్నంతా కూడా కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా అందిస్తూ ఉన్నారనమాట. అర్జునుడికి కలిగినటువంటి విషాదాన్ని చూసినప్పుడు మొదట ఆయన యొక్క విషాదాన్ని పోగొట్టడం కోసం కృష్ణ పరమాత్మ పలికిన మాటలు, నీవు అనార్యుడిలాగా ప్రవర్తిస్తూ ఉన్నావు, స్వర్గానికి వెళ్ళటానికి కూడా అధికారాన్ని కోల్పోయేంత దీనమైన స్థితిలో నీ యొక్క మాటలు, ఆ మాటల వల్ల జరగబోయేటటువంటి పరిణామములన్నీ కూడా నీకు అపకీర్తిని తెచ్చిపెట్టడమే కాదు, నీవు స్వర్గానికి వెళ్ళడానికి కూడా ప్రతిబంధకంగా మారిపోయేటటువంటి స్థితి నీకు కొనసాగుతుంది. ఇటువంటి అనార్యుడిగా ఎందుకు నువ్వు ప్రవర్తిస్తున్నావు అని చెప్పేసి కృష్ణ పరమాత్మ మొట్టమొదట తన నోటిలో నుంచి వచ్చినటువంటి మాట. అంటే మనందరికీ కృష్ణ పరమాత్మ ఎటువంటి సలహానిస్తున్నారు? ముందు నువ్వు ఆర్యుడవా అనార్యుడవా అనేటటువంటి విచక్షణ నీకు ఉండాలండి. నశించిపోయేటటువంటి విషయాల కోసమే మన మనసు ఎప్పుడూ తాపత్రయపడుతూ ఉందనుకోండి, నువ్వు అనార్యుడవు. నీవు భగవంతుడితో అనుభూతిని పొందాలనుకుంటున్నావు అనుకోండి, అప్పుడు నువ్వు ఆర్యుడవు. అంటే మనం ఆర్యులమా అనార్యులమా ఇది మీరు మాత్రమే నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది, కానీ నేను నిర్ణయించేది కాదు అంటున్నారు. అంటే ఇప్పుడు మనం ఎవరినైనా ఒక సలహా అడుగుతున్నామండి. సలహా అడిగేటప్పుడు నాకు ఇది మాత్రమే మంచిది అనిపిస్తుందండి, ఇది మాత్రమే చెయ్యాలనుకుంటున్నాను అన్నప్పుడు ఎవరి దగ్గరికి సలహా కోసం వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మనం ఒక విషయంలో ఏం చెయ్యాలో మనకు అర్థం కానప్పుడు, మనకు సలహా సరిగా ఇవ్వగలరు అనుకున్నప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మన యొక్క సందేహాన్ని అడిగామనుకోండి, వాళ్ళ యొక్క సమాధానము భగవంతుడు శాస్త్రమునందు చెప్పినదై ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే అంగీకరించవలసి ఉంటుంది అనే సత్యం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఇప్పుడు మనం చెయ్యాలనుకున్న పని కంటే వ్యతిరేకంగానే మనం సలహా అడిగినటువంటి వ్యక్తి మనకు సమాధానం ఇచ్చారనుకోండి, ఆయన చెప్పిన సలహా శాస్త్ర సమ్మతమైతే మాత్రం ఖచ్చితంగా మన అభిప్రాయాన్ని విడిచిపెట్టి మనం ఇతరుల యొక్క సూచనలను పాటించవలసి ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేశామండి, అవతలి వారి యొక్క సలహాలను మనం స్వీకరించేటప్పుడు ఒక గుడ్డిగా వాళ్ళ యొక్క సలహాను పాటించకూడదు. వాళ్ళ యొక్క సలహా శాస్త్రముతో సమ్మతమైనప్పుడు మాత్రమే నువ్వు దానిని చెయ్యవలసి ఉంటుంది. అంటే కృష్ణ పరమాత్మ మీరు ఎవరు చెప్పిన మాటలు వినాల్సిన అవసరం లేదు. ఎవరు చెప్పిన మాటలు వింటారు? నేను శాస్త్రమునందు చెప్పిన మాటలను తెలుసుకొని వాటిని ఆచరిస్తూ 10 మంది చేత ఆచరింప చేయడం కోసం ఎవరైతే నేను చెప్పిన ధర్మాన్ని
ఆచరిస్తూ ఆచరింపచేయడం కోసం సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు చెప్పే సలహా శాస్త్రమునందు ఉన్నదై ఉన్నప్పుడు మాత్రమే మీరు అంగీకరించాలి కానీ, ఆ మనిషి యొక్క సంపదను చూసో, లేకపోతే ఆయన గొప్పవాడనో, ఇంకేదో అతనికి బాహ్య సంబంధమైన, దేహ సంబంధమైన విషయాలలో ఉన్న ప్రత్యేకత చూసి, ఆయన చెప్పిన సలహాను మీరు పాటించాల్సిన అవసరం లేదు. మీరు అనార్యులు అయితే, వాళ్ళు మోహము చేత మిమ్మల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేత, మీకు ఈ క్షణంలో మాత్రమే సుఖాన్ని కలిగించే విషయాల కోసం మీరు ఎట్టి పరిస్థితులలో ఇతరుల పైన ఆధారపడకండి. శాశ్వతమైన ఆత్మానందం దొరకాలి అంటే, ఈ క్షణంలో మీకు దుఃఖం కలిగినా పర్వాలేదు. శాశ్వతమైనటువంటి సుఖం దొరకడం కోసం, పరమానందం దొరకడం కోసం, భగవంతుడు చెప్పినటువంటి జ్ఞాన సంబంధమైన జ్ఞానము ఆధారంగా చెప్పబడినటువంటి సలహా కొద్దిగా కష్టమే అయినా, ఆ కష్టాన్ని ఓర్చుకుంటూ భగవంతుడు చెప్పినటువంటి జ్ఞానముతో కూడి మనం జీవించేటటువంటి ప్రయత్నం చేయాలని ఇక్కడ మనకు కృష్ణ పరమాత్మ అందరికీ సలహా ఇస్తున్నారు. మీరందరూ ఆర్యులుగా ఉండండి. మీరందరూ అనార్యులు కాదు. ఒక పశువుగా మీరు జన్మించలేదు. పశువు మాత్రమే తన పాపపు కర్మను అనుభవిస్తుంది. మీరంతా పశువులు కాదు. మీరు తెలిసో తెలియకో చేసినటువంటి పాపపు కర్మను అనుభవించే ప్రయత్నంలో చేసేటువంటి ప్రయత్నంలో మీరు ఏం చేస్తున్నారు? ఖచ్చితంగా భగవంతుడి యొక్క సలహానే మీరు పాటించాలి కానీ, భగవంతుడి యొక్క సలహాను కాకుండా మనకు నచ్చినట్టుగా జీవించేటటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం మనమందరము కూడా అనార్యులమవుతామండి. పరమాత్మ అంటున్నారు, మీరందరూ కూడా నా యొక్క అంశ అయినప్పుడు మీరందరూ ఎందుకు కష్టపడుతూ ఉన్నారు? పూర్వజన్మల్లో చేసిన పాపానికి కష్టపడుతూ ఉన్నారండి. పూర్వజన్మలలో చేసిన కష్టము అంటే పాపం ఏదైతే ఉందో అది నీకు కష్టాన్ని తీసుకొచ్చింది. ఈ కష్టంలో నుంచి నువ్వు బయటపడాలి అంటే సత్పురుషుడిగా ఉండే ప్రయత్నం చేయాలి. సత్పురుషుడిగా ఉండాలంటే శాస్త్రం తెలుసుకోవాలి. శాస్త్రంలో చెప్పబడిన విషయాల ఆధారంగా నీ జీవన విధానం ఉండాలి. ఇలా ఉన్నప్పుడు నువ్వేమైపోతావు? పుట్టుకతో నువ్వు అనార్యుడివి కావచ్చు. అంటే ఎక్కువ పాపాలు ఉండి తక్కువ పుణ్యాలు ఉన్నప్పుడు మన పుట్టుక యందు కొంత దోషం ఉంటుంది. అంటే పుట్టుకతోనే కాస్త తక్కువ సంబంధమైనటువంటి కులముల యందు జన్మించాం. అంటే మన గుణాల యొక్క లోపము వల్ల, గుణాలలో ఉన్నటువంటి దోషాలను సవరించుకోకపోవడం వల్ల పుట్టుకలో లోపం ఉండవచ్చు. లేకపోతే మన యొక్క పెరిగి పెద్దవుతున్నప్పుడు మనం ఎక్కువగా కష్టాలను అనుభవిస్తూ ఉండవచ్చు. ఇవన్నీ కూడా తెలిసో తెలియక చేసినటువంటి తప్పులే తప్ప, మరి వీటి ఆధారంగా మిమ్మల్ని అంటే నా దగ్గరికి రావడానికి కావలసిన అర్హత పొయ్యేలాగా నేనైతే మిమ్మల్ని ఏ రోజు కూడా చూడటం లేదు. అంటే భగవంతుడు మనకు చెప్తున్నారనమాట. మన పిల్లలు ఏదైనా తప్పు చేశారనుకోండి, ఆ ఆ పిల్లవాడు తన తప్పు దిద్దుకునేంత వరకు మనం వాడితో కొంచెం కఠినంగా ఉంటాం. ఎందుకు కఠినంగా ఉన్నారు? పిల్లవాడు తన తప్పును దిద్దుకొని తన యొక్క బంగారు భవిష్యత్తును ఏం చేసుకోవాలి? గొప్పదైనటువంటి స్థితిలోకి వెళ్ళగలిగేలాగా దిద్దుకున్నప్పుడు మనం ఏం చేశామండి? కోపాన్ని తెచ్చుకున్నాం. ఎక్కడి నుంచి? తాత్కాలికంగా కోపాన్ని తెచ్చిపెట్టుకున్నాం. పిల్లవాడు నేను చేసింది తప్పు, నన్ను నేను దిద్దుకుంటాననగానే కోపాన్నంతా విడిచిపెడుతున్నామా లేదా? మంచుగడ్డను వేడి చేసినప్పుడు ద్రవంగా మారిపోయినట్టు మన కోపాన్నంతా అప్పటి వరకు కూడా పిల్లవాడు ఏం మాట్లాడుతున్నా చాలా కఠినంగా చూస్తున్నటువంటి తల్లి, అమ్మా నేను చేసింది తప్పు ఇంకెప్పుడు ఇలా చెయ్యననగానే మంచుగడ్డల కరిగినట్టు ద్రవ రూపంలోకి మారిపోతుందా లేదా? తల్లైనా తండ్రైనా ఇద్దరూ కూడా అండి. అదే విధంగా భగవంతుడు కూడా మనకి కష్టం రాగానే మనం ఏం చేస్తాం? భగవంతుడిని నింద చేస్తూ ఉంటామండి. భగవంతుడిని నింద చేయడం మానేసి, స్వామి తెలిసో తెలియకో మేమేం చేస్తుంటాం? తప్పులు చేస్తుంటామయ్యా. ఈ క్షణంలో ఆనందం కావడం కోసం పక్కింట్లో ఉన్న జామకాయ చూడగానే మన ఇంట్లోకే కొమ్మ వాలింది కదా అని చెప్పేసి నేను వెంటనే ఆ కాయ కోసుకొని తినేశాను. నాకు తెలుసు వేరొకరి చెట్టు యొక్క కాయ తినకూడదని తెలుసు కానీ,
ఆ పండు చూడగానే ఈ కొమ్మ నా ఇంట్లోకే వాలింది కదా! తప్పే ఉంది అని చెప్పేసి తినేసానయ్యా. ఇది నా అజ్ఞానంతో నా నాలుకను నిగ్రహించుకోలేక చేసిన తప్పే కానీ, కావాలని చేస్తానా? మీరు చెప్పినటువంటి ధర్మాన్ని విడిచిపెడతానా అని భగవంతుడికి గనక వెంటనే క్షమాపణ చెప్పగలిగితే, భగవంతుడు ఏం చేస్తాడు? అయ్యో! పసిబిడ్డడు తెలిసో తెలియకో ఆకలితో తప్పు చేశాడు. ఒక జామకాయ కోసుకొని తిన్నాడు. ఇది పాపమే. ఆ జామ చెట్టు పెంచుకున్న వారి యొక్క పాపం వీడు అనుభవించాలి. అయినా వీడు నన్ను క్షమాపణ అడుగుతున్నాడని భగవంతుడు ఏం చేస్తాడు? వెంటనే మన యొక్క పాపాన్నంతా తీసేస్తాడండి. అంటే చేసిన తప్పును ఏం చేస్తున్నాం మనం? క్షమాపణ ద్వారా కడిగేసుకుంటున్నాం. ఇప్పుడు పిల్లవాడు కూడా తాను చేసిన ప్రతిసారి, తప్పు చేసిన ప్రతిసారి అమ్మా క్షమించు, నాన్న క్షమించు అని పదే పదే తప్పులు చేస్తున్నప్పుడు ఏం చేస్తారు మీరు? ఇప్పుడు మీరు బాగా కోపాన్ని తెచ్చిపెట్టుకుంటారు. భగవంతుడు కూడా నిన్నంటే జామకాయ మా ఇంట్లో కొమ్మ వాలిందని చెప్పేసి తిని క్షమాపణ చెప్పావు. రేపు వేరొక చోట షాప్ దగ్గరికెళ్ళాం. షాపు ఓనర్ అక్కడ లేడు. ఒక పండు తీసుకున్నాం మన బ్యాగ్‌లో వేసుకున్నాం. స్వామి పండు చూడగానే నాకు కావాలనిపిచ్చింది స్వామి. అంటే భగవంతుడు గమనిస్తున్నాడు. పొరపాటున తప్పు చేస్తున్నావా? అంటే అక్కడున్న పరిస్థితిని గమనిస్తున్నారు. వేరొకరి యొక్క సంపద పాపము అని తెలిసినప్పటికీ కూడా ఏం చేస్తున్నావు? నువ్వు దానిని దొంగిలించే ప్రయత్నము. అతడు ఆ పండు కొనడానికి ఎన్ని కష్టాలు పడి ఆ పండును అక్కడికి తీసుకొచ్చి అమ్మి తన కుటుంబాన్ని పోషణ చేసుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నారో నీకు తెలీదు. అందరి లోపట ఉన్న భగవంతుడికి తెలుసండి. ఎవరెవరు ఎన్ని కష్టాలు పడుతూ వాళ్ళ యొక్క జీవితాలను గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారో అదంతా భగవంతుడు గమనిస్తారు కాబట్టి భగవంతుడిప్పుడు ఎవరైతే పండమ్ముకుంటున్నారో పండమ్ముకునేటటువంటి వ్యక్తి పక్కన నిలబడతాడు. పండును దొంగిలించినటువంటి వాడికి శిక్ష వేయడానికి తాను దండమవుతాడు. తాను దండించడానికి సిద్ధమవుతాడండి. దండో దమయతామస్మి అంటారు. అంటే ఆయనేమంటున్నారు? శిక్షించు వారిలో దండమును నేను అవుతున్నాను అన్నారు. అంటే మీరు తప్పు చేస్తే మిమ్మల్ని శిక్షించేది ఎవరు? నేనే. మీకు కష్టం రాగానే ఎవరు మీకు శిక్ష వేస్తున్నారు? నేనే శిక్ష వేస్తాను. కాబట్టి నువ్వు అనార్యుడవు కాదు. అంటే నిన్ను నేనేం చేస్తున్నాను? నువ్వు చేసిన పాపానికి శిక్షలు వేసి నిన్ను ఎప్పటికప్పుడు ఆర్యుడిగా మార్చే ప్రయత్నం చేస్తున్నాను. ఆ ప్రయత్నంలో నువ్వేం చేయాలంటే మీరు చేసిన దాన్ని తప్పని ఒప్పుకుంటూ మళ్ళీ ఆ తప్పును చెయ్యకుండా ఉండే ప్రయత్నం మీరు చేస్తే చాలు. మీరందరూ కూడా నన్ను చేరడానికి కావలసిన మార్గాన్ని మీకు నేను అందిస్తానని పరమాత్మ చెప్పి మనందరికీ ఏమన్నారు? నశించిపోయే విషయాల కోసం ఏడవకండి. శాశ్వతమైన పరబ్రహ్మము కోసం నిరంతరం ప్రయత్నం చెయ్యండి. పండితుడిలాగా మారటానికి ప్రయత్నం చెయ్యండి. ఇతడు బ్రాహ్మణుడని అతనికి అధిక స్థాయి, ఇతడు చండాలుడని అతనిని నీచమైన స్థాయిలో కూర్చోబెట్టడం కాదు. అందరి యందు ఉన్న పరబ్రహ్మమును చూసినప్పుడు ఆ పరబ్రహ్మమునకు నమస్కరించే ప్రయత్నం చేయండి. ఆ పరబ్రహ్మము ఏదైనా ఒక రూపంలో కష్టపడుతుంటే మీ వంతుగా మీరు కొంత ఏదైనా చేయగలిగి ఉంటే ఖచ్చితంగా మీరు వారికి ఉపకారం చేయండి. గమనిస్తుంటారండి. నిజంగా అవతలి వారికి కష్టమొస్తే నీ యొక్క మనస్సును ఏ విధంగా స్పందిస్తుందో భగవంతుడు అనుక్షణం మన మనస్సు యందు ఉండి పరిశీలన చేస్తుంటారు. ఈ మాట నిజమా? అబద్ధమా? పరిశీలన చేద్దాం. కృష్ణ పరమాత్మ అంటున్నారండి 10వ అధ్యాయంలో 22వ శ్లోకంలో అంటారనమాట. ఇంద్రియానాం మనశ్చాస్మి. మీ ఇంద్రియాలన్నింటిలో మనసుగా నేనే ఉన్నానంటున్నారు. అంటే మన మనసుతో తీసుకునేటటువంటి సంకల్ప వికల్పాలన్నీ చేస్తుంటాం కదండి. ఆ సంకల్ప వికల్పాలన్నింటికి ఎవరు మూలమై ఉన్నారు? భగవంతుడే అయ్యున్నారు. అంటే నువ్వు దుర్మార్గమైనటువంటి సంకల్పాలు చేస్తున్నావా? లేకపోతే ఇతరులకు ఒక కష్టమొస్తే ఉపకారం చేసే విధంగా నీ మనసు యందు సంకల్పాలు కదులుతున్నాయని నీ సంకల్పాలన్నింటినీ పరిశీలన చేస్తుంది ఎవరండి? ఈశ్వరుడు సంకల్పం చేస్తున్నారు. కాబట్టి భగవంతుడు మనందరికీ చెప్తున్నారు. నీ లోపట ఉన్న పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యి. నీవే బ్రహ్మముగా మారడానికి ప్రయత్నం చెయ్యి. నశించిపోయే విషయాల పట్ల ఆసక్తి తగ్గించుకో. ఈ దేహానికి 4 అవస్థలు ఉంటాయి. పుడుతుంది, పెరుగుతుంది, పెరిగిన తర్వాత దానికి వృద్ధాప్యం వస్తుంది, మరణం పొందుతుంది. అంటే ఇక్కడ దానికి సంబంధించైతే దేహానికి సంబంధించైతే 6 వికారాలుంటాయండి.
ఏంటి అంటే పుట్టడం, ఫస్ట్ ఉండటం, పుట్టడం, తర్వాత పెరగటం, తర్వాత ఇంకా మార్పు చెందడం, నాశనాన్ని పొందటం, పూర్తిగా ఈ శరీరము మరణాన్ని పొందటం. ఇలా 6 రకాలైనటువంటి వికారాలు ఈ శరీరానికి సంబంధించి జరుగుతాయి. ఇక్కడ మనకేం చెప్పారు? దేహినోస్మిన్ యథా దేహే కౌమారం, యవనం, జరా తథా దేహాంతర ప్రాప్తి అన్నాడు. అంటే ఇక్కడ ఏమంటున్నాడాయన? యవ్వనము, కౌమారము, తర్వాత వృద్ధాప్యము. ఇవన్నీ ఎలా వస్తుంటాయో మరణం తర్వాత మళ్ళీ పుట్టుక కూడా వస్తుంది కాబట్టి, ఈ శరీరం పోతే ఇక నాకు భూమి మీద జీవించే అవకాశం లేదని ఎవరు బాధపడనవసరం లేదు. ఇప్పుడు పెద్దవాళ్ళైన వాళ్ళు, ఎవరైనా బాగా అనారోగ్యం ఉన్న వాళ్ళు భయపడుతుంటారు. అయ్యో! నేను చనిపోతానేమో, ఈ భూమి మీద నేను జీవించకుండా ఉంటానేమో అని చెప్పేసి మీరు బెంగపడాల్సిన అవసరం ఏం లేదు. ఈ శరీరం పోయిన తర్వాత మళ్ళీ మీకు కొత్త శరీరం వస్తుంది. మీరు ద్వాపర యుగంలో మీరు లేరనుకుంటున్నారా? ఖచ్చితంగా ఉన్నారు. ఇంకా వెనకటి కాలంలో సత్యయుగంలో మీరు లేరనుకుంటున్నారా? ఆ కాలంలో మీరున్నారు. త్రేతాయుగంలో ఉన్నారు. ద్వాపర యుగంలో ఉన్నారు. కలియుగంలో ఉన్నారు. అందరము ఉన్నాం. నేను, మీరు అందరూ ఉన్నారు అని చెప్పి నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాహ నచైవన భవిష్యామః సర్వే వయమతః పరమన్నాడు. అంటే అన్ని కాలాలలో మనం ఉన్నామట. మనం భగవంతుణ్ణి తెలుసుకోగలిగినంత స్థితి ఇవాళ మనకొచ్చింది అంటే ఎన్నో జన్మల నుంచి భగవంతుణ్ణి తెలుసుకోవాలనేటటువంటి తాపత్రయంతో ఎన్నెన్నో సత్కార్యాలు చేస్తూ వచ్చాం కాబట్టి ఇవాళ భగవంతుడి యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడానికి కావలసినటువంటి పరిస్థితులన్నీ కూడా పరమాత్మ మనకు ఏర్పాటు చేశారండి. లేదండి నేను ఎన్నో పరిస్థితులన్నీ సెట్ చేసుకొని నేను ఇక్కడ కూర్చొని చెప్తున్నాను. లేకపోతే మీరు వినేవాళ్ళు నేను ఎన్నెన్నో విషయాలను పక్కకు పెట్టి ఇక్కడ భగవంతుడి జ్ఞానం వినడానికి నేను ఏర్పాటు చేసుకున్నానని ఎవరూ అహంకరించకూడదు. భగవంతుడు మనకి ఇలా చెప్పుకునే అవకాశం, వినే అవకాశం ఈశ్వరుడు మనకు కల్పిస్తే తప్ప మనం సొంతంగా ఏదీ చెయ్యలేమండి. నేను చేసుకున్నాను అనటం అహంకారం. అహంకారం ఉన్నటువంటి వాడు నశించిపోతాడు. భగవంతుడిని తెలుసుకొని భగవంతుడితో మమేకం అవ్వాలి అని మనం అనుకుంటే మాత్రం ఇదంతా ఈశ్వరుడి యొక్క సంకల్పం వల్ల జరుగుతుందని మనస, వాచ, కర్మన నమ్మితేనే ఈశ్వరుడు నీకు ఆ అనుగ్రహం ఇస్తారు. కానీ నేనే ఇన్ని శాస్త్రాలను చదువుకున్నాను, నేనే చెప్తున్నానన్నారనుకోండి, అలా అన్న మరుక్షణం నీ యొక్క పతనం ప్రారంభమవుతుంది. ఈశ్వరుడి యొక్క జ్ఞానము లోపట నుంచి యస్య స్మరణ మాత్రేన స్వామి మీరున్నారు, మీరు చూసుకోండి అని ఆయన్ని స్మరించినంత మాత్రము చేతనే జ్ఞానము వస్తుంది అని పరమేశ్వరుడు గురుగీతలో చెప్పారు. ఇదంతా నిజమా, అబద్ధమా అని మనకు అప్పుడప్పుడు సందేహం కలుగుతుంది. మనందరికీ తెలుసు కదండి, ద్రోణాచార్యుల వారు ఏకలవ్యుడికి విద్య నేర్పించారా? నేర్పించలేదు. అసలు ద్రోణాచార్యుడి వారికి ఈ ఏకలవ్యుడు అనేటటువంటి వ్యక్తి ధనుర్విద్య నేర్చుకుంటున్నాడనే విషయం ద్రోణాచార్యుల వారికి ఏమైనా తెలుసా? తెలీదు. ఆయన ఆశ్చర్యపోతాడు. ఏ అర్జునుడిలాగా బాణాలు వెయ్యగలిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఏకలవ్యుని చూసి ఆశ్చర్యపోతాడు. నేనెంతో కష్టపడి అర్జునుడికి ధనుర్విద్య నేర్పించాను. ఇతడికి ఎవరు నేర్పించారు? అంత చక్కగా అర్జునుడు వెయ్యగలిగినంత గొప్పగా బాణములు ఎలా వేస్తున్నాడు? అక్కడికి వెళ్లి చూశాడు. ద్రోణాచార్యుల వారి యొక్క ప్రతిభను అక్కడ పెట్టేసి ఆ ప్రతిమ ద్వారా ఆయన విద్యను నేర్చుకున్నాడు ఏకలవ్యుడంటే నిజంగా నీకు విద్య ఎవరు నేర్పిస్తున్నారండి? నిజంగా గురువు దగ్గరుండి నేర్పిస్తున్నారా? నీ లోపట ఉన్నటువంటి సత్య వస్తువే నిన్నేం చేస్తుంది? జ్ఞానము నేర్చుకోవడానికి కావలసినటువంటి అన్ని రకములైనటువంటి మార్గములను ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఎవరు? మీ లోపట ఉన్న ఆత్మశక్తిని నమ్మండి ఫస్ట్. మీ లోపట ఉన్న ఆత్మశక్తియే ఈ రోజు మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఏం తినాలి, ఎలా ఉండాలి, ఇవాళ కష్టపడాలా, దుఃఖపడాలా అన్నీ నిర్ణయించేది పరమాత్మయే. మనం పరమాత్మను విడిచిపెట్టి ఎవరెవరినో పట్టుకుంటున్నామండి. ముందు నీ లోపట ఉన్నటువంటి భగవంతుణ్ణి నమ్మండి ఫస్ట్. ఆయన వలనే నేను జీవించగలుగుతున్నాను, నేను మంచి చేశాను ఎవరికి తెలుసు? నా లోపట ఉన్న భగవంతుడికి తెలుసు. నేను చెడు చేశాను ఎవరికి తెలుసు? నాలో ఉన్న భగవంతుడికి తెలుసు నేను చెడు చేస్తున్నానని. నన్ను కష్టపెట్టేదెవరు? నా లోపట ఉన్న భగవంతుడు. నన్ను సుఖపెట్టేదెవరు? నా లోపట ఉన్న భగవంతుడు. అంటే ఎందుకు? ఇదంతా నిజమేనా నేను చెప్పిందంతా? ఉపద్రష్టానుమంతాచ భగవద్గీతను మీరు ఇది సత్యము అని నమ్మితే
మన యొక్క కర్మ ఫలితాలను భగవంతుడు గమనించి మనకు శిక్ష వేయటానికి భగవంతుడు ఏం చేస్తారంటే తాను చాలా బాధపడిన తరువాత మనకు శిక్ష వేస్తారండి. తల్లిదండ్రులు పిల్లలకి శిక్ష వేయాలి అంటే ముందు తల్లిదండ్రులు బాధపడ్డ తర్వాత పిల్లలకి కష్టాన్ని ఇస్తారండి. కష్టాన్ని ఇవ్వడం అంటే వాడు తప్పు చేస్తున్నాడు అనుకోండి. వాడు తప్పును సరిచేయడం కోసం అని చెప్పి ఎంతో వేదన వాళ్ళు అనుభవించిన తర్వాత పిల్లవాడికి ఒక దండన విధిస్తారు. అదే విధంగా భగవంతుడు కూడా మనకేదైనా కష్టం ఇస్తున్నారంటే ఆ కష్టాన్ని ఈశ్వరుడు మనకివ్వడానికి ఆయన ఎంత బాధపడి ఉంటారు అని భగవంతుడి యొక్క వేదనను గనక నువ్వు ఇక్కడ దర్శనం చేయగలిగితే భగవంతుడిని నింద చెయ్యకుండా నీ కష్టానికి భగవంతుడికి క్షమాపణ చెప్పి నాయనా నేను చేసిన తప్పుకి మీరు ఎంతో బాధపడిన తర్వాతనే మీ పిల్లలకి శిక్ష వేసే ప్రయత్నం చేస్తారు. మాకు ఆ విషయం అర్థం కావడం కోసమే మాకు కూడా పిల్లల్నిచ్చారు. ఆ పిల్లలు తప్పు చేస్తే వాళ్ళని మేము శిక్షించాలి అంటే మేమెంత వేదన పడిన తర్వాతనో మా పిల్లలకు శిక్ష వేస్తాం. అదే విధంగా మేమందరము కూడా మీ అంశలము అని తెలిసిన తర్వాత మీరు కూడా మాకు శిక్ష వేసేటప్పుడు మీరు కూడా బాధపడతారనేటటువంటి జ్ఞానము తెలియక మిమ్మల్ని ఇన్ని రోజులు నింద చేశామో మమ్మల్ని మన్నించండి అని భగవంతుని మనం వేడుకున్నామనుకోండి. భగవంతుడు మనకేం చేస్తారంటే అంటే భగవంతుడి యొక్క మనసును తెలుసుకున్నారనుకోండి. భగవంతుడు మనల్ని ఏం చేస్తారు? మనం చేసిన పాపాలన్నింటినీ కడిగేస్తారండి. అందుకే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం భగవంతుడు మనల్ని కావాలని శిక్షించడు అనే సత్యం మాత్రం తెలుసుకోమంటున్నాడు పరమాత్మ. మన లోపట ఉన్నటువంటి పరబ్రహ్మము యొక్క శక్తి మనకు అందాలి అంటే భగవంతుడి యొక్క మనస్తత్వం ఏంటో తెలియకుండా నేను మీతో ఐక్యమవుతానండి, నేను మీతో ఐక్యమవుతానండి అనటంలో చాలా విధమైనటువంటి దోషాలు ఉంటాయన్నమాట. అంటే భగవంతుడి యొక్క సహజ స్థితిని తెలుసుకోండి. భగవంతుడి గొప్పతనం తెలుసుకోండి. భగవంతుడు మనల్ని ఎలా రక్షిస్తున్నాడో తెలుసుకోండి. అందరికీ భగవంతుడు ఏం చేశారు? పిల్లల్ని ఇవ్వడానికి కారణం అదేనండి. మనం ఎవరినైనా శిక్షిస్తున్నాము అంటే వాళ్ళు పరాయి వాళ్ళైతే వాళ్ళని శిక్షిస్తాం. తన వాళ్ళే అయినప్పుడు మాత్రం వాళ్ళ యొక్క శిక్షలో మనం ఎంతో వేదన పొందుతామనమాట. ఎందుకు నేను ఇన్ని సార్లు ఈ విషయం చెప్తున్నానంటే మనం భగవంతుణ్ణి తెలుసుకోవడం కోసమే ప్రయత్నం చేస్తున్నాం కానీ నశించిపోయే విషయాలకు సంబంధించి భగవంతుడా నాకు ఈ కష్టం తీర్చండి, నాకు ఈ సంపద ఇవ్వండి అంటే కొద్ది రోజుల పాటు మాత్రమే మీతో ఉండే దేహబంధాల కోసం భగవంతుణ్ణి తెలుసుకోగలిగినటువంటి గొప్ప జీవితాన్ని ఎవరూ కూడా నాశనం చేసుకోకూడదని పరమాత్మ మనందరికీ కూడా సలహా ఇస్తున్నారండి. ఎందుకు నశించిపోయేటటువంటి ఏ, విషయాల కోసం అని చెప్పి మీకు నేను ఇచ్చినటువంటి ఆయుష్నంతా ఖర్చు పెట్టుకుంటారు? నేను చేసేటటువంటి నా యొక్క పనిని మీరు తెలుసుకోండి. నేను మీ యొక్క శ్రేయస్సు కోసం నిరంతరం ఎంతగా శ్రమిస్తుంటానో మీరు అర్థం చేసుకోండి. మీరు ఆహారాన్ని తినటం వరకే ప్రయత్నం చేస్తారు. మీరు అన్నం తిన్న తర్వాత నేను ఆ పదార్థాన్ని ఎన్ని రకాలుగా దీనిని నేను పచనం చేసి వివిధ రకాలైనటువంటి విభాగాలకు నేను పంపిస్తున్నానో మీరు అర్థం చేసుకోండి. మీరు పడిన కష్టం కంటే నేను ప్రతి ఒక్క దేహమునందు ఉండి నేను చేసేటటువంటి కష్టం నాదే ఎక్కువగా ఉంది. అంటే మనం ఎక్కువ కష్టపడుతున్నామా? మన లోపల ఉన్న ఈశ్వరుడు ఎక్కువ కష్టపడుతున్నారా? ఈ లోకాన్ని నడిపించే భగవంతుడు ఎక్కువ కష్టపడుతున్నారా? మనం ఎక్కువ కష్టపడుతున్నామా? మనకొచ్చిన కష్టాన్ని చూసి వామ్మో నేను ఇంత కష్టం అనుభవించలేనండి అని చెప్పి మనం బాధపడుతున్నాం. ఇక్కడ అర్జునుడు కూడా ఏమంటున్నారు? నా వల్ల కాదండి నేను నా వాళ్ళని చంపనండి అంటున్నాడు. చంపను అంటే ఎవరిని చంపుతున్నావు? ధర్మాన్ని విడిచిపెట్టిన వాడిని చంపమంటున్నానే కానీ ధర్మాన్ని పట్టుకున్న వాడిని కాపాడమంటున్నాను. ధర్మం పట్టుకున్న వాడికి రక్షణ కల్పించమని చెప్తున్నానని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఏమంటున్నారు? యంహిన చేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ఎవరైతే ఇంద్రియాల వలన పొందేటటువంటి సుఖ దుఃఖముల చేత ఎవరైతే తాదాత్మ్యత పొందుతారో వాళ్ళు నన్ను తెలుసుకోలేరు. సుఖమునందు పొంగిపోకుండా దుఃఖమునందు కృంగిపోకుండా ఎవరైతే ధీరుడిలాగా ప్రవర్తిస్తారో నేను అనుభవించే కష్టం నేను చేసిన పాపం వల్లే వచ్చింది. అంతేకాని ఎవరు కూడా నన్ను ఎవరు కావాలని నన్ను
ఏడిపించరు. కావాలని ఎవరు కూడా నన్ను సంతోషపెట్టరు. నేను చేసుకున్న కర్మల ఫలితమే నేను అనుభవిస్తున్నానని భగవంతుడు చెప్పిన జ్ఞానం పట్ల మనకు విశ్వాసం ఉందనుకోండి. ఆ విశ్వాసమే మిమ్మల్ని నడిపిస్తుంది అనే సత్యం ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. అందుకే కృష్ణ పరమాత్మ మన లోపట ఆత్మవిశ్వాసాన్ని పెంచడం కోసం అనేక రకమైనటువంటి విశేషాలన్నీ కూడా మనకు తెలియజేస్తూ ఉన్నారండి. నాసతో విద్యతే భావః, నా భావో విద్యతే సతః, ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః అంటున్నారు. కృష్ణ పరమాత్మ చూడండి ఎంత క్రమ పద్ధతిలో జ్ఞానాన్ని బోధిస్తున్నారు. ఎలా బోధిస్తున్నారు? మనకు కావలసిన జ్ఞానాన్ని ఎలా మనకు అందిస్తున్నారు? పరమాత్మ చెప్పేటటువంటి జ్ఞానం ఏంటి? నాసతో విద్యతే భావః. అంటే లేనటువంటి దానికి ఉనికి లేదు అంటున్నారు. అసతః అంటే లేదు అసలు ఈ భూమి మీద. ఆహ్, మన తాతలు, ముత్తాతలు ఒకప్పుడు ఉండేవారు. ఇప్పుడున్నారా? లేరు. అంటే కొన్ని ఇవాళ మనం ఉన్నామండి. ఒక 20 సంవత్సరాల తర్వాత మనం ఉండవచ్చు, ఉండకపోవచ్చు. నిన్నటి వరకు ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజుకు లేకపోవచ్చు. అంటే భగవంతుడు ఏమంటున్నారు? నశించిపోయే విషయాలన్నీ అసత్తు అని తెలుసుకోండి ఫస్ట్. అందుకే మనం ప్రార్థన చేస్తామండి. అసతోమా సద్గమయ. నన్ను అసత్తు నుండి సత్తు వైపు తీసుకువెళ్ళండి స్వామి అని ఈశ్వరుడిని ప్రతిరోజు ప్రార్థన చేయాలన్నమాట. అసత్ అంటే ఏంటి? నశించిపోయేది. నశించిపోయేదానికి ఏమి లేదు అంటే నాసతో భావః. అంటే లేనటువంటి దానికి ఉనికి లేదు. ఉందా? మన ఇంట్లో ఫ్రిడ్జు ఒక 10 సంవత్సరాల క్రితం కొని పెట్టుకున్నామండి. అది నిన్నటితో పాడైపోయిందనమాట. ఇక వాళ్ళన్నారు ఇది స్క్రాప్‌కే తప్ప ఇది పనికిరాదు అన్నారు. నిన్నటి వరకు 10 సంవత్సరాల ముందు నుంచి నిన్నటి వరకు పనిచేసింది ఈరోజు అదుందా? లేదు. అంటే లేనటువంటి వస్తువుకి ఉనికి ఎక్కడిదండి? కొద్ది రోజులు ఉన్నంత మాత్రాన దానికి ఉనికి ఉంటుందా? కానీ సత్తయినటువంటి నా భావో విద్యతే సతః ఉన్నదానికి అసతః అంటే లేనే లేదండి. ఈ రోజున ఉన్న ఈ రోజు ఈ వస్తువు పని చేయడానికి ఎవరి శక్తి ఉంది? భగవంతుడి యొక్క శక్తి ఉంది. నిన్న, భవిష్యత్తులో ప్రతి విషయంలో కూడా ఏ శక్తి ఉంది? ఆత్మ యొక్క శక్తి మాత్రమే ఉన్నది. ఆత్మశక్తి చేత నడిచే వస్తువులన్నింటికీ ఉనికి లేదు. అంటే బ్రహ్మ సత్యం, జగన్మిథ్య అనే విషయాన్ని ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః అంటున్నారు. తత్వమును దర్శనం చేసినటువంటి తాత్వికులు మాత్రమే చెప్తున్నారు. ఈ రెండింటిని పరిశీలన చేసి నశించిపోయేవి కంటికి కనపడుతున్న విషయాలన్నీ నశించిపోతాయి. యదృశ్యం తన్నశ్యం. అంటే కంటికి కనపడుతున్నవన్నీ నశించిపోతున్నాయి. కంటికి కనపడనటువంటి ఆత్మ చైతన్యమే దృశ్య సంబంధమైన విషయాలన్నింటినీ నడిపిస్తున్నాయి. అంటే మనం ఏదైనా ఒక వస్తువుని వాడుకుంటున్నాం. ఈ లోకంలో ఉన్న ప్రతిదీ కూడా భగవంతుడి యొక్క శక్తి చేత నడపబడుతుంది. వస్తువుల మీద వ్యామోహం తగ్గించుకోండి. వస్తువులలో ఉన్న ఈశ్వర శక్తిని నమ్మండి అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. మొట్టమొదట మీకు కష్టం వస్తే ఓర్చుకోమని చెప్పాడు. కష్టంలో నుంచి మీరు ఏం చేయాలి? ప్రతి క్షణము కూడా భగవంతుడిని తెలుసుకునే ప్రయత్నం చేయండి అని చెప్పారు. నశించిపోయే వస్తువుల మీద వ్యామోహంతో ఏడవమాకండి అని మొదట ఒక మాట చెప్పాడు. అలా చెప్పి మీరు గతంలో ఉన్నారు, భవిష్యత్తులో ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. అంటే భవిష్యత్తులో ఉన్నారు అంటే మయైవైతే నిహతాః పూర్వమేవ నిమిత్త మాత్రం భవ సవ్యసాచినన్నారు. అంటే భూత, భవిష్యత్, వర్తమాన కాలాలన్నింటినీ కూడా నేను చూస్తాను. నేనే డిజైన్ చేశాను కాబట్టి మనం 3 కాలాలలో ఉంటాం. మీరేం బాధపడకండి. మీరు ఇంతకు ముందు ఉన్నారు, నేను ఉన్నాను. మీ చుట్టూ ఉన్న మొత్తం జగత్తు ఉంది. ఇప్పుడు ఉన్న జగత్తు ఏదైతే ఉందో అది భవిష్యత్తులో కూడా ఉంటుంది. మీరేం బాధపడకండి. అయ్యో! వీళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను. మళ్ళీ నేనెప్పుడొస్తానంటే ఖచ్చితంగా నీ మనసులో నీ కూతురంటే నీకు చాలా ఇష్టం అనుకో. నీ కూతురుతో నువ్వు ఉండడానికి నేను ఏదో ఒక ఉపాధి ఇస్తాను. నువ్వేం ఏడవమాకు. ఇవాళ ఎవరు కూడా అయ్యో! నా ఇల్లుని నేను వదిలేసి వెళ్ళిపోతున్నానని ఎవరు బెంగ పెట్టుకోనవసరం లేదు. భగవంతుడు అంటున్నారు.
ఇప్పుడు ఈ ఇంట్లో ఉండడానికి నేను ఒక అనుమతినిస్తాను. నీకు ఈ ఇంటి మీద వ్యామోహం ఉందిగా, వచ్చే జన్మలో చక్కటి కుక్కపిల్ల రూపంలో నిన్ను ఆ ఇంటికి దగ్గర చేస్తాను. ఆ ఇంట్లో హాయిగా ఉందువు గాని. ఏం బెంగ నీకు? నువ్వెందుకు దీనికోసం ఏడుస్తున్నావు? అయ్యో! నా ఇల్లు అని ఎందుకు ఏడుస్తున్నావు? ఇలా దేహ సంబంధమైన అంటే నశించిపోయే విషయాల మీద వ్యామోహం ఉన్న వాళ్ళందరూ కూడా పశుపక్షాదుల రూపంలో మన ఇంట్లో ఏదో ఒక పక్షో లేకపోతే ఏదో ఒక ప్రాణి మన ఇంట్లో భోజనం చేస్తూ మన ఇంట్లోనే ఉంటుందనుకోండి. మనకు తెలీదండి ఎన్ని రకాల ప్రాణులు మన ఇంట్లో సహజీవనం చేస్తున్నాయి. ఒక బల్లి మన ఇంట్లో తిరుగుతుందంటే ఈ ఇంటి మీద వ్యామోహం ఉంటేనే భగవంతుడు మన ఇంట్లోకి రానిస్తాడు. అంతేగాని ఏదో ఒక బల్లి మన ఇంట్లోకొచ్చింది, మా ఇంట్లో ఇది ఉంటుంది అని మనం అనుకోవడానికి ఏం లేదు. ప్రతిదానికి ఒక కార్యం జరుగుతుందంటే కారణం ఉంది. ప్రతి ప్రాణి మన ఇంట్లో తిరుగుతుంది. మనం వేరొకరి ఇంట్లో తిరుగుతున్నామంటే దానికి మూలాలన్నీ పరమాత్మకు తెలుసు. మనకు తెలీదు. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున. ఈ జన్మల గురించి ఏం తెలీదు. ఎందుకంటే మీరందరూ మాయలో బతుకుతారు. నాకు నా కుటుంబం అంటే ఇష్టం, నా ఇల్లంటే ఇష్టం, నాకున్నటువంటి సంపదలంటే ఇష్టం, ఇంకేదో ఇష్టమని మనం అందరం బతుకుతున్నాం. ఇవన్నీ కూడా మాయలో మిమ్మల్ని ముంచెత్తి త్రిగుణాల మాయలో తిరుగుతున్నారు కాబట్టి పూర్వం మీరు ఏ జన్మ ఎత్తారో, భవిష్యత్తులో మీరు చేసిన కర్మల ఫలితంగా ఏ జన్మ ఎత్తబోతున్నారో నాకు తెలుసు. మీ అందరికీ తెలీదు. అందుకే తత్వమును దర్శనం చేసినటువంటి వారి దగ్గరికి వెళ్ళి నశించిపోయేదేదో శాశ్వతమైనదేదో తెలుసుకొని ఆత్మ యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని మీలో ఉన్న బ్రహ్మమును పొందడానికి మీరు నిరంతరం ప్రయత్నం చేసే విధంగా మీ యొక్క జీవన శైలి మారాలి అని కృష్ణ పరమాత్మ మనకి ఎన్ని రకాల సూచనలు ఇస్తున్నారండి. ఇందులో ఏ ఒక్క సూచనను మనం పాటించినా మనం దేహబంధాల మీద వ్యామోహం ఒక్కసారే తగ్గించుకోని అవసరంలా. నెమ్మదిగా ప్రయత్నం చేస్తే చాలు నీలో ఉన్నటువంటి సత్య ఆత్మ మీద ఉన్న మాలిన్యము, మురికి అంతా కడిగివేయబడుతుందండి. ఏముంది మాలిన్యం? ఈ దేహమే నేను అనుకుంటున్నామండి. ఇక్కడ జీవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఈ దేహము, మనస్సు, ప్రాణము వీటన్నింటి చేత కనెక్ట్ అయిపోయి ఇది నేనే అంటున్నాడు జీవుడు. అంటే తన లోపట ఉన్న ఆత్మశక్తిని తాను తెలుసుకోకుండా ఈ దేహ సంబంధమైన విషయాలతో మమేకమవుతూ తనను తాను కోల్పోతూ ఉన్నాడు. కాబట్టి అందుకే మనకి ముండకోపనిషత్తులో చెప్పబడిన శ్లోకాలన్నీ అందరికీ తెలిసివి. అంటే శ్లోకం తెలియకపోవచ్చు కానీ ఇందులో చెప్పబడినటువంటి భావం మాత్రం అందరికీ తెలుసు. ద్వాసుపర్ణ సయూజ సకాయ సమానం వృక్షే పరిషస్వజాతే తయోరన్య పిప్పలం స్వాద్వత్తి అనశ్నన్ అన్యో అభిచాకశీతి. అంటే ఒక వృక్షం ఉందంటండి. సమానే వృక్షే అంటే ఒక వృక్షం ఉంది, ఒకటే చెట్టు అండి. ఆ చెట్టు మీద 2 పక్షులు ఉన్నాయట. ఎలా ఉంటాయంటే మనం అద్దంలో మనం చూసుకుంటే నీకంటే వేరుగా అద్దంలో ఉన్న ప్రతిబింబం ఏదైనా వేరుగా ఉంటుందా? అంటే నేను ఎందుకు చెప్పానంటే కవల పిల్లలు అన్నారనుకోండి, వాళ్ళ యొక్క ముక్కులోనో లేకపోతే వాళ్ళ కనుబొమ్మల తయారీలోనో ఎక్కడో ఒక చిన్న లోపం ఉంటే వెంటనే మనం ఏమంటాం? అయ్యో! మీరు చెప్పినటువంటి కవల పిల్లలు అన్నారు, అందులో కొంచెం తేడా ఉందండి అంటారు. ఇప్పుడు మీకు మీరే అద్దం ముందు నిలబడ్డారనుకోండి, ఇప్పుడు మీరెలా ఉన్నారు? మీరెలా ఉన్నారో మీ అద్దం మీ యొక్క ప్రతిబింబాన్ని అలా చూయిస్తుంది. అందుకే భగవంతుడు చెప్తున్నారనమాట. సుపర్ణ సయూజ సకాయ. ఒకేలాంటి 2 పక్షులున్నాయట. 2 పక్షులు ఒకేలాగా ఉన్నాయండి. మనం అద్దంలో చూసుకుంటే మన ప్రతిబింబం ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి. అందుకే మళ్ళీ ఇక్కడ ఏ చిన్న పోలిక 2 వేరుగా ఉన్నాయి, ఒకేలాగా ఉన్నాయంటే ఇక ఇంతకు మించి గొప్ప ఉపమానం నాకైతే తోచట్లేదండి. పెద్దలకి ఇంకెవరికైనా ఇంకా వేరు విధాలుగా చెప్పొచ్చేమో కానీ నాకైతే ఇంతకంటే గొప్పగా ఏదీ తెలియట్లేదు. ఎందుకు? ఇప్పుడు నీవు నవ్వితే నీ ప్రతిబింబం నవ్వుతుంది. కానీ నువ్వు నవ్వకపోతే ప్రతిబింబం నవ్వదు. అంటే నేనిక్కడ కేవలం రూపం గురించి మాత్రమే మాట్లాడాను. ఇప్పుడు ఒకే రూపంతో ఉన్నాయంటున్నాను కానీ వీళ్ళు చేసే పనులలో వేరు విధాలుగా ఉన్నాయి. ఇక్కడ నేను రూపం వరకు మాత్రమే ప్రతిబింబం అన్నాను కానీ మళ్ళీ మీరు ఇక్కడ నవ్వితే ఆ లోపడున్న ప్రతిబింబం నవ్వుతుంది. మీరేడిస్తే అది ఏడుస్తుంది. అదే విధంగా ఇక్కడ చెప్పేటటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ఒక పక్షి
ఏం చేస్తుంది? 2 పక్షులున్నాయి. ఇప్పుడు 2 పక్షులు ఒకేలాగున్నాయి. యాజ్ ఇట్ ఈస్‌గా సేమ్ ఉన్నాయి. ఒక పక్షి ఏం చేస్తుందంటే అన్నీ తింటుందండి. పిప్పలం స్వాద్వత్తి. అన్నీ తింటుంది. అంటే ఒక చెట్టు మీద కూర్చుంది. ఆహ్, ఇప్పుడు ఒక కాయ తినేటప్పుడు అది పచ్చిగా ఉందనుకోండి తింటుంది. చేదుగా ఉంది అని చెప్పేసి బాధపడుతుంది. ఒక బాగా పండిన పండు తింటుంది. అబ్బా! ఎంత బావుందో అంటుంది. ఇంకో పండు తింటుంది. పుచ్చిపోయింది. అందులో ఏదో పురుగుందనమాట. ఛీ! ఈ పండు బాలేదని చెప్పి ఆ పండుని అసహించుకుంటూ ఉందండి. ఇప్పుడు ఇలా అసహించుకున్నప్పుడు ఇంకో పక్షి ఏం చేస్తుంది? అనశ్నన్ అన్యో అభిచాకషీతి. ఇంకో పక్షట ఈ పక్షిని అలాగే చూస్తుందట. ఏమేం తింటున్నావు? ఏమేమి తింటున్నావు అని నువ్వు ఆ పండు తినగానే ఆ పండు తిన్నప్పుడు నవ్వుతుంటే చూస్తుందట. ఓహ్! పండు బాగుందని నవ్వుతున్నావా? ఒక పండుని తిని ఏడుస్తుంది. ఓహ్! ఈ పండుని తిని నువ్వు ఏడుస్తున్నావా అని. అంటే తనకేం అంటట్లా. కేవలం అలా చూస్తుంది. ఎప్పుడూ ఆనందంగా ఉంటుందండి. అలాగే ఆనందంగా ఉంటున్న సందర్భం గురించి వివరిస్తున్నారిక్కడ ఉపనిషత్కారులు. సమానే వృక్షే ఒకే రూపంలో ఉన్నటువంటి ఒక చెట్టు 2 పక్షులు ఏం చేస్తున్నాయి? ఒక చెట్టు మీద ఉన్నాయి. సమానే వృక్షే అంటే ఒక చెట్టు మీద ఉన్న పురుషుడు. సమానే వృక్షే పురుషో. అంటే అన్నింటిని అనుభవిస్తున్న సుఖదుఖాలను అనుభవిస్తున్న పురుషుడు ఉన్నాడు గదా! అతన్నే పురుషుడు అన్నారనమాట. ఆ పక్షియే పురుషుడనమాట. అంటే మనమందరం గూడా జీవ రూపంలో ఉన్నాం గదండీ! మన గురించే మాట్లాడుతున్నారు. ఇక్కడ 2 పక్షులేమి 2 పక్షులున్నాయంటే 2 ఉన్నాయట. ఆ 2 పక్షులలో ఒక పక్షి అంటే నేను జీవుడు అని పిలుస్తున్నాం గదండీ! ఈ జీవుడట సమానే వృక్షే పురుషో నిమగ్నో అనీషయా శోచతి ముహ్యమానః. నిమగ్నో అనీషయ అంటే అజ్ఞానము చేత. నేను ఫలానా అన్నప్పుడు నా కుటుంబం గురించి నేను ఆలోచిస్తూ, ఈ కుటుంబానికి సంబంధించినటువంటి సుఖ దుఃఖాలన్నీ అనుభవిస్తూ ఇక్కడ అర్జునుడి గురించే మాట్లాడుకుంటున్నాంగా. అర్జునుడి గురించే మాట్లాడదాం. అర్జునుడు ఏమంటున్నారు? మా వాళ్ళందరూ చనిపోతారండి. మా వాళ్ళందరికీ కష్టాలున్నాయండి. వాళ్ళందరినీ కాపాడుతానండి. మాకు సంపదల మీద వ్యామోహం లేదండి. వాళ్ళకి సంపదలంటే ఇష్టమండి. వాళ్ళకిచ్చేస్తానండి. వాళ్ళైనా సంతోషంగా ఉంటారండి. డబ్బు సంతోషంగా ఉన్న వారికిస్తే అంటే సారీ కావాలనుకున్న వారికి డబ్బిస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారుగా. నాకు డబ్బు మీద వ్యామోహం లేదండి. వాళ్ళకిచ్చేస్తానండి. వాళ్ళైనా సంతోషంగా ఉంటారండి అని అర్జునుడు పదే పదే కృష్ణ పరమాత్మతో అంటున్నారు. మనం గూడా అంటున్నాం. మా బంధువులే కదండీ! పోనీలెండి, ఊరుకోండి వాళ్ళకిచ్చేస్తానండి. నాకు కష్టమొస్తే నాకు కష్టం అనుభవించడం అలవాటేనండి అని మనం కూడా మన వాళ్ళలో ఎవరైనా ఆహ్, ద్రోహ బుద్ధి కలిగిన, పాపపు బుద్ధి కలిగిన వాళ్ళని ఏం చేస్తామంటే క్షమిస్తామండి. క్షమిస్తాం. వాళ్ళకేదైనా కావాలంటే కూడా ఇస్తామండి. కొంతమంది చూడండి మొండిపట్టు వేస్తే, "ఏమోలే అనుభవించు, తీసుకుపో" అని జెప్పేసి అంటాం. అది నీకెంత ఇష్టమైన వస్తువైనా తన వాళ్ళు బాధపడతారంటే, "వెళ్ళు ఆ వస్తువును నా దగ్గర ఉంచుకోవడం కంటే, నీవు ఆ వస్తువు లేనప్పుడు బాధపడే బాధే ఎక్కువ కాబట్టి, నాకా వస్తువుతో పెద్దగా అనుబంధం ఏమీ లేదు. వెళ్ళు తీసుకెళ్ళు" అని చెప్పేసి ఇచ్చేస్తారు. అలా ఇచ్చేసినప్పటికీ కూడా సుఖాన్ని పొందలేరండి. అలా సుఖం పొందలేరు. అర్జునుడు ఏం చేస్తున్నాడు? సుఖమును పొందాలి అంటే భగవంతుడు చెప్పిన ధర్మము వాళ్ళకిచ్చేస్తే ఇప్పుడు అర్జునుడండి వాళ్ళ సంపదలన్నీ కూడా వాళ్ళ సోదరులకి ఇచ్చేసారే అనుకోండి. అసలేం జరిగుండేది? ఇచ్చేస్తే ఏం జరుగుద్దంటే చేతగానటువంటి వాళ్ళు వెధవలు మీరు యుద్ధం చెయ్యలేక మాకు రాజ్యాన్ని అప్పజెప్పారు అని చెప్పేసి మిమ్మల్ని ఏం చేస్తారు? అందరూ కూడా నింద చేస్తారు. చేస్తారని కూడా చెప్పాడండి కృష్ణ పరమాత్మ. భయద్రణాదుపరతం వంశ్యంతే త్వాం మహారథాః అన్నాడు. భయము చేత పిరికి పందలు వెళ్ళిపోయారు అని చెప్పేసి అంటాడు. ఈ మాట చెప్పారు కృష్ణ పరమాత్మ. ఇక్కడే 2వ అధ్యాయంలోనే అంటారు. అంటే నువ్వేమంటున్నావు? నా వాళ్ళు ఏడుస్తారండి, నా వాళ్ళు చావొద్దండి, నా వాళ్ళు సంతోషంగా ఉండాలండి. నేను యుద్ధంలో యుద్ధం జరగకుండా ర యుద్ధాన్ని నిలుపుదల చేసి రాజ్యాన్ని ఇచ్చేస్తానంటున్నావు. రాజ్యాన్ని ఇచ్చిన తర్వాత నీకేమవుతుందో తెలుసా అర్జున? నిన్నందరూ కూడా ఎగతాళి చేస్తారు. నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం నుకిం. అసలు ఆ నిందతో నువ్వు బతకడం కంటే కూడా నువ్వు అంతకంటే గొప్పదైనటువంటి ప్రమాదాన్నే నువ్వు చూస్తావు అనే విషయం కూడా ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తారనమాట. అంటే ఇక్కడ అర్జునుడికి కలిగేటటువంటి విషాదము ఏదైతే ఉందో, ఆ విషాదమంతా కూడా ఏంటి?
దేహ సంబంధమైన విషయాల మీద ఉన్న వ్యామోహమే మనమందరం కూడా విషాదంతోనే జీవిస్తూ ఉన్నాం. మనందరం కూడా అజ్ఞానంలోనే ఉండి ధర్మాన్నైనా విడిచిపెడతాం కానీ దేహ బంధువులను మాత్రం విడిచిపెట్టేటటువంటి ప్రయత్నం ఎట్టి పరిస్థితిలో చెయ్యమనమాట. ఆ చెయ్యని వాళ్ళ గురించి భగవంతుడి యొక్క తత్వాన్ని అనుభూతి పొందిన వారి యొక్క స్థితి మనకు అందరికీ కూడా జ్ఞానం పంచుతుందండి. ఏంటి ఆ జ్ఞానం అంటే, అందరూ కూడా అజ్ఞానంలో ఉండి ఏడుస్తూ ఉంటారు. మోహం పొందుతుంటారు. నేను నా బంధువులతో కలిసి ఉండాలి. ధర్మం ఏముందండి? ధర్మాన్ని పక్కకు పెట్టేద్దాం. మా బంధువులకి కావాల్సిందేదో ఇచ్చేస్తాం. మా బంధువులు నేను సంతోషంగా ఉందామని జెప్పేసి, భగవంతుడు చెప్పిన నియమాలు విడిచిపెడితే మాత్రం భగవంతుడు మనల్ని మన్నించడండి. క్షమించడు. క్షమించకుండా ఏం జేస్తాడు? ఇక్కడ అర్జునుడు రాజ్యం ఇచ్చేసాడనుకోండి, వెంటనే ఏం చేస్తారు? పిరికి పందవురా నువ్వు అని చెప్పేసి అంటారు. పిరికి పంద అంటే నువ్వు అనుభవించేటటువంటి ఆ అగౌరవంతో జీవించడం కంటే నువ్వు చావడం మేలనుకొని అప్పుడేం చేస్తావు? అయ్యో నన్ను చేతగాని వాడన్నాడని చెప్పేసి నువ్వు నీ అంతట నువ్వేం చేస్తావు? ఎంతో దుఃఖాన్ని పొందుతావు. ఆ దుఃఖంతో నువ్వు జీవించడం కంటే కూడా నీకు మరణమే గొప్పది అనిపిస్తుంది. ఆ టైంలో నువ్వు ఎటువంటి నిర్ణయమైనా తీసుకుంటావు. అంటే మనమందరం ఏం చేస్తాం? ధర్మాన్ని విడిచిపెట్టి విపరీతమైన ప్రవర్తనతో ఇతరుల మీద, దేహ బంధాల మీద ఉన్న మమకారంతో అధర్మంగా ఉన్న వారికి చేరువైతే వాళ్ళని విడిచిపెట్టి ఉండలేక అధర్మంతో కూడిన వారికి కావలసినవన్నీ మనం సమకూర్చినా నువ్వైతే పరమ దుఃఖాన్ని పొందుతావనే సత్యం కూడా కృష్ణ పరమాత్మ చెప్తారన్నమాట. అదే విషయాన్ని తాత్వికులైనటువంటి వాళ్ళు ముందు ఊహ చేసి చెప్తున్నారు. ఎవరైతే అజ్ఞానము చేత ఈ దేహమే నేను అనుకుంటూ భగవంతుడు చెప్పినటువంటి ధర్మ అధర్మ వ్యవస్థ గురించి తెలుసుకోకుండా ధర్మాన్ని పాటించకుండా ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళందరూ కూడా దుఃఖం పొందుతారు. అలా దుఃఖం పొందుతారు. ఎప్పటి వరకు దుఃఖం పొందుతారు అనంటే తనను తాను తెలుసుకోనంత వరకు దుఃఖం పొందుతారు. ఆ దుఃఖంలో మనం ఏడ్చి 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 ఎవరి దుఃఖమైతే భగవంతుణ్ణి తెలుసుకోవడానికి కావలసిన స్థితి వస్తుందో వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు వాళ్ళు గమనిస్తారు. ద్రష్టుం అంటే సత్య వస్తువుని చూస్తారండి. అందుకే అప్పుడు చూసి జుష్టం యథా అంటే వాళ్ళు ఆరాధనీయమైనటువంటి జుష్టం యథా అంటే జుష్టం అంటే ఆరాధనీయమైనటువంటి ఆ లోపట ఉన్నటువంటి భగవంతుణ్ణి చూస్తారన్నమాట. దుష్టం యదా పశ్యత్ అంటే చూస్తూ ఉంటారు. దేన్ని చూస్తారు? అన్యం ఈశమస్య అంటే ఈశ్వర స్వరూపం యొక్క మహిమానమితి అంటే నాశనము లేనటువంటి భగవంతుడి యొక్క మహిమను చూసిన తర్వాత మహిమానమితి వీత శోక అంటే ఇప్పుడు మనం దేహ సంబంధమైన విషయాల మీద మనకు దుఃఖం పెరిగి 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 ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళకి కావలసిన సంపదలన్నీ వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. వాళ్ళు ఏది కావాలంటే అది ఇస్తున్నాం. వాళ్ళు ఎంత కిందకు వంగమంటే అంటే ఎట్లా? మీరు మా పాదాల దగ్గర సేవ చేయండి అన్నా పర్వాలేదు, మేము మీతో కలిసి ఉండడం కంటే మాకింతకంటే గొప్పదైనది ఏమీ లేదు అని వాళ్ళు కాళ్ళు పట్టుకోమంటే కాళ్ళు పట్టుకుంటున్నారండి. దేహబంధాలలో పట్టుకునే సందర్భాలు లేవా? అంటే కృష్ణ పరమాత్మ పట్టుకోమంటున్నాడా వద్దంటున్నాడా? దుర్మార్గులైన వారి కాళ్ళు పట్టుకోమాకండి ముందు చెప్తున్నాడు. సత్యంగా జీవించే వారి కోసం ఎంతైనా మీరు వారి యొక్క పాదాలకు నమస్కారం చేయవచ్చు, వాళ్ళని క్షమాపణ కోరవచ్చు. కానీ దుర్మార్గుడైనటువంటి వాడి యొక్క కాళ్ళను మీరు పట్టుకుంటే ఆ కాళ్ళతో వాడు తన్నుతాడే తప్ప మీకు అపకీర్తియే తప్ప మీకు గొప్పదైనటువంటి కీర్తి లభించదు. ఇప్పుడు ఇన్ని జరిగిన తర్వాత సంపదలు ఇవ్వడానికి అర్జునుడు ఇష్టపడ్డాడు. ఆ సంపదలు ఇచ్చేస్తే వాళ్ళందరూ ఎగతాళి చేస్తారు. ఎగతాళి చేసినప్పుడు ఏం చేస్తాడు? ఎంతో దుఃఖాన్ని పొందుతారు. చివరికి అసలు మరణమే శరణ్యమో అనుకునేటటువంటి స్థితికి కూడా నువ్వు దిగజారిపోతావు. కాబట్టి ముందు నీ చెప్పింది విను అర్జున అని కృష్ణ పరమాత్మ చెప్పే సత్యం ఇక్కడ ఉపనిషత్తుల యందు తత్వమును దర్శనం చేసినటువంటి వాళ్ళు కూడా చెప్పిన సత్యాన్నంతా అంటే భగవంతుడు నేను ఇది చెప్పాను ఇది ఆచరించండి అంటే ఎంతో మంది ఋషులు ఏం చేశారు? ప్రయత్నపూర్వకంగా సత్యాన్ని తెలుసుకున్నారండి. సత్యాన్ని తెలుసుకొని ఆ సత్యం అంతా కూడా ఉపనిషత్తుల యందు రంగరించి పెట్టారనమాట. ఆ రంగరించి పెట్టినటువంటి దానినంతా కూడా భగవంతుడు మనకి ఇంకా బాగా అర్థం కావడం కోసం భగవద్గీతలో మనందరికీ అందిస్తున్నారు కృష్ణయ్య. అంటే పరమాత్మ చెప్పిన సత్యాన్ని ఋషులు ఏం చేశారు?
వాళ్ళు స్వస్వరూప అనుభవాన్ని పొంది, మరి నశించిపోయే విషయాలలో ఉన్న దోషాలన్నింటినీ వాళ్ళు అర్థం చేసుకొని, అనుభవించి, వాటి వల్ల వచ్చే దుఃఖాన్నంతా కూడా పోగొట్టుకోవడానికి ఆత్మశక్తిని తెలుసుకొని, పరమానందాన్ని పొంది మనందరికీ కూడా ఇవాళ సత్యాన్ని చెప్తున్నారనమాట. అంటే ఇదంతా కేవలం వాచా వేదాంతం కాదండి. ఏదో చెప్తున్నారు, 4 మాటలు చెప్తే మాత్రం ఇదంతా నిజమా అని ఎవరు అనుకోమాకండి. దీనంతా కూడా ఏం చేశారు? అనుభవపూర్వకంగా ఆచరించి ఉన్నారు. అనుభవపూర్వకంగా ఆచరించిన వారి యొక్క విషయాలనే కృష్ణ పరమాత్మ చెప్తున్నారండి. ఆయన ఏమన్నారు ఇక్కడ? ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః. తత్వమును దర్శనం చేసినటువంటి వాళ్ళు బ్రహ్మ మాత్రమే సత్యము, ఇక జగత్తు మొత్తము కూడా మిథ్య అనే విషయాన్ని తెలుసుకున్నారు అనే విషయం కృష్ణ పరమాత్మ చెప్పడంలో, ఇక్కడ నేను చెప్పబడినటువంటి ముండకోపనిషత్తులో చెప్పబడినటువంటి ఇక్కడ ఈ శ్లోకాలన్నీ సరిపోతున్నాయా లేదా? తత్వమును దర్శనం చేసి వాళ్ళు చెప్తున్నారనమాట. ఏమంటున్నారు? నశించిపోయే విషయాల పట్ల ఆకర్షణ ఉన్న వాళ్ళు పరమ దుఃఖాన్ని పొందుతారు. ఆ దుఃఖంలో నుంచి బయటపడాలనుకున్నటువంటి వారికి భగవంతుడు ఏం చేస్తాడు? తనదైనటువంటి రూపాన్ని దర్శనం చేస్తారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? జుష్టం యథా అంటే ఎప్పుడైతే ఆరాధనీయమైనటువంటి భగవంతుణ్ణి చూడడానికి కావలసిన అర్హత వస్తుందో, అంటే నీవు అనుభవించే దుఃఖం ఎంత ఉంది అంటే, ఇక స్వామి నేను ఈ దేహబంధాలతో పడలేను స్వామి, నా వల్ల కాదు స్వామి, నన్నేం చేయమంటారండి? ఇందుకోసమే నేను పుట్టానా? ఈ ప్రతిరోజు వీటి కోసమే నేను ఏడవాలా? ఈ ఏడుపు నుంచి నాకు శాశ్వతమైన ఆనందం లేదా? ఇందుకోసమేనా నా మానవ జన్మ? ఇంతకు మించినటువంటి గొప్ప స్థితి లేదా అని ఎవరైతే భగవంతుడిని వేడుకుంటున్నారో, అలా వేడుకున్న వారికి ఆరాధనీయమైనటువంటి భగవంతుడు దొరుకుతున్నారండి. దుష్టం యథా పశ్యత్యన్యం ఈశమస్య. ఈశ్వరుడు కనపడుతున్నారు. ఎక్కడ కనపడుతున్నారు? ఇక్కడ పక్కనే ఉంది ఇంకో పక్షి ఉంది. పరమాత్మ అక్కడే కూర్చున్నారండి, సహస్రారంలో కూర్చున్నారు. ఆయన యొక్క మహిమానం చూస్తూ ఉన్నారు. ఆ మహిమాన్ని చూడగానే అంటే తన యొక్క దివ్యత్వాన్ని చూస్తున్నారు. ఆత్మ సాక్షాత్కారం అంటే చాలా మంది అనుకుంటున్నారండి, ఓ చిన్న వెలుగుని చూసేసి నేను ఇదే ఆత్మ సాక్షాత్కారం అంటున్నారు కదా, ఆత్మ సాక్షాత్కారం గురించి మాట్లాడుతున్నారు. దివి సూర్య సహస్రస్య భవేద్యుగ పదుద్దిత యది భాసదృశి సా స్యాద్ భాసస్తస్య మహాత్మనః. 1000 సూర్యుల యొక్క వెలుగు ఎంత ఉంటుందో, 1000 అంటే 1000 మంది సూర్యులా అనుకోకండి. 1000 అంటే అనంతమైనటువంటి సూర్యుల యొక్క వెలుగు ఎంత ఉంటుందో, లోపట ఉన్న ఈశ్వరుడి యొక్క శక్తి కూడా అంతగా ఉంటుందట. చిన్న వెలుగుని చూసి నా లోపల వెలుగుని చూసేసాను అయిపోయిందని చెప్పేసి ఇక నేను భగవంతుడిని అయిపోయాను, బ్రహ్మం అయిపోయానంటే మరి 1000 సూర్యుల వెలుగండి. పోనీ మీరు బ్రహ్మం అయిపోయారుగా, ఓసారి సూర్యుడి దగ్గరికి వెళ్ళి ఒకసారి ఆయన దగ్గర ఏం జరుగుతుందో చూసి రండి పోయి. నేనెవరిని విమర్శ చేయట్లేదు. సత్యం తెలుసుకుంటే జన్మను ఉద్ధరించుకుంటాం. సత్యం తెలుసుకోకుండా ఇంకా ఇదే నాకు ఫైనల్ అనుకుంటే మాత్రం నువ్వు మళ్ళీ ఎంతో డబ్బు చెల్లించవలసి ఉంటుంది. ఏం డబ్బు చెల్లించాలి? ఎన్నో వందల వేల లక్షల సంవత్సరాల పాటు సత్యాన్ని తెలుసుకోకపోయినప్పుడు నువ్వేం చేస్తావంటే మళ్ళీ జన్మించడానికి కావలసినటువంటి కర్మ తయారు చేసుకుంటావు. ఆయా కర్మల్లో భగవంతుని తెలుసుకోగలిగిన జన్మ నీకు వస్తుందో రాదో. ఇవ్వాలే శాస్త్రంలో ఏం చెప్పారో సత్యాన్ని పరిశోధన చేయండి. ఆ పరిశోధనలో తేలేదేంటి? 1000 సూర్యుల యొక్క వెలుగుని మీరు అనుభూతి పొందారా? ఆ అనుభూతిని పొందితే మాత్రం ఇక మీరు బ్రహ్మమే అయిపోయారు. చిన్న వెలుగే మీరు బ్రహ్మమైపోతే మరి సూర్యుడి యొక్క వెలుగు సూర్యుడి కంటే గొప్పోడు ఎలా అయిపోయారండి? మనము ఇప్పుడు నేను పలానా వ్యక్తి కంటే గొప్పవాణ్ణి అంటే ఏ విషయంలో అంటారు? అతనికి 10 కోట్లు ఉండేవండి, నాకు ఇప్పుడు 20 కోట్లు ఉన్నాయి అంటే నువ్వు అతన్ని నిలబడి కొనగలవా లేదా? ఇప్పుడు మీరు బ్రహ్మమైపోయారండి. ఇప్పుడు సూర్యుని చేతిలో పట్టుకొని చూద్దాం, నక్షత్రాలను చేతిలో పట్టుకోండి. పోనీ అంతెందుకండి, 8000 మైళ్ళు ఉందంట భూగోళం. ఆ భూగోళం ఒకసారి చేతిలో పట్టుకొని తిప్పండి. ఇలా తిప్పగలిగిన శక్తి మీకు వచ్చిందా? ఈ శక్తి మీకు వస్తే కదండి ఆత్మానుభూతి వచ్చేది. రమణులకు ఆత్మానుభూతి ఉంది. ఆ అనుభూతి ఉంది కాబట్టే ఎంతో గొప్పదైనటువంటి స్థితిని పొందారండి. ఆ పొందారు కాబట్టి ఆయన చుట్టూ ఉన్నటువంటి ప్రతి ప్రాణి కూడా ఒక పాము, ముంగీస 2 కొట్టుకునేవి కాదట. ఎక్కడైనా
వాటికి పుట్టుకతోనే వైరం ఉందండి. పాము, ముంగిస కనపడితే కొట్టుకొని చచ్చిపోతాయి. కానీ వైరి భావం లేకుండా అంతటా కూడా పరమశాంతి ఎలా ఉందండి? రమణాశ్రమంలో పాములు తిరుగుతుంటాయి, నెమళ్ళు తిరుగుతుంటాయి. ఒక మరి పులులొస్తుంటాయి, సింహాలొస్తుంటాయి, కోతులొస్తుంటాయి. ఎన్నో రకాలైనటువంటివి వచ్చాయట. అన్నీ కూడా ఎవ్వరిని హాని చేసేవి కాదట. మీ యొక్క శక్తి అంతగా ఉంటే మీరు బ్రహ్మమైపోయినట్టే. ఇంకెందుకండి వేరేయన్ని? ఇక బ్రహ్మమైనటువంటి ఆయన రమణులు ఏమన్నారు? ఇక వాళ్ళ అమ్మగారట సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. వాళ్ళ అమ్మగారట వాళ్ళు పుట్టుకతో బ్రాహ్మణులు గదండీ! ఉల్లిగడ్డ తినరట. ఇప్పుడు రమణుల దగ్గర వాళ్ళ అమ్మగారు నేనిక్కడ ఉంటాను నా కొడుకు దగ్గర అని జెప్పేసి ఉండేవాళ్ళట. వాళ్ళ అమ్మగారు మాత్రం తన వంట తానే చేసుకునేవాళ్ళట. చేసుకునేటప్పుడు రమణులు మాత్రం భిక్ష తీసుకొచ్చుకునేవాళ్ళట. తెచ్చుకుంటే అందరి ఇళ్ళకు ముందుకు వెళ్లి భిక్ష తీసుకొని వచ్చి తినేటప్పుడు అనేవాళ్ళటండి. ఏమని అంటే వాళ్ళ అమ్మగారు అనేదట, "నాయనా వాళ్ళందరూ కూడా ఉల్లిగడ్డ వేసి ఇస్తార్రా. ఉల్లిగడ్డ ఉన్నటువంటి పదార్థం తినకూడదు నువ్వు. మనం బ్రాహ్మణులుగా పుట్టాము. ఈ ఉల్లిగడ్డతో ఉన్నది తినకూడదు" అంటే వాళ్ళ అమ్మని కఠినంగా అనేవాడట రమణులు. "నాకు భోజనం పెట్టే నువ్వు నాకు శరీరం ఇచ్చావు. నా తల్లివే. కానీ ఈ శరీరానికి తల్లివి నువ్వు. కానీ నాకు భోజనం పెడుతున్న ప్రతి వారు తల్లులే. ఇప్పుడు నిన్ను మోక్షం పొందడానికి ఈ ఉల్లిగడ్డలు పర్వతాలై నిన్ను అడ్డుకుంటాయా ఏంటని" చెప్పేసి వాళ్ళమ్మని కఠినంగా మాట్లాడేవాడట. నీకా ఉల్లిగడ్డ పర్వతాలన్నీ కూడా అడ్డుపడతాయేమో మోక్షం పొందడానికి. నువ్వు తినబాకమ్మా. నాకన్నం పెట్టిన వాళ్ళందరూ నాకు తల్లులే అని జెప్పి, దేహాన్నిచ్చినటువంటి తల్లిని కూడా ఎలా చూసేవాళ్ళు? వాళ్ళమ్మ వాళ్ళమ్మ మాటల్ని ఎప్పుడు కూడా అంగీకరించలేదు. అంగీకరించకుండా ఏం చేశారు? వ్యతిరేకించారు. ఇది కరెక్ట్ కాదు. నువ్వు తెలుసుకోవాల్సింది ఇంకా సత్యం ఉంది. సత్యాన్ని నువ్వు తెలుసుకో. ఈ శరీరం నువ్వు కాదు. శరీరంలో ఉన్న సత్య ఆత్మవే నువ్వు అని వాళ్ళమ్మకు బోధ చేసే ప్రయత్నం చెయ్యగా ఒకనాటికి వాళ్ళ చెల్లిగారొచ్చారట. అంటే రమణుల యొక్క చెల్లెలొచ్చారు. అంటే ఆ చెల్లెలొచ్చి అమ్మ ఆ రమణుల తల్లిని పిలిచారట. అమ్మ నువ్వు రా అమ్మా! ఈ చివరి వయసులో నువ్విక్కడొద్దమ్మా! నా దగ్గరుంటే సుఖంగా ఉంటావమ్మా! ఈ వృద్ధాప్యంలో అన్నయ్య దగ్గర వద్దమ్మా! ఇతనెప్పుడు ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. నీ యొక్క పోషణ సరిగా జరగదు. నువ్వు నా దగ్గరికొచ్చేయమ్మా అంటే రమణుల తల్లికి రమణులు చేసిన బోధ ఎంతగా పట్టింది అంటే, "అమ్మా! నీ దగ్గరకొస్తే నాకు కాస్త మెత్తటి పరుపు, సమయానికి భోజనం పెడతావు. కానీ ఈ లోపటున్న జీవుడిని ఎత్తాలి అంటే నా రమణుల వల్లనే అవుతుంది. నన్ను ఏం చేస్తాడు? మోక్ష పదానికి నా కొడుకు తీసుకెళ్తాడు. నేను నీ దగ్గరికి రాను. కొద్ది రోజులు ఈ శరీరానికి సుఖం కలుగుతుందని బ్రహ్మానందాన్ని పోగొట్టుకోగలిగినంత స్థితిలోకి నేను దిగజారను. నేను నా కొడుకు దగ్గరే ఉంటానని" జెప్పి ఆమె కొడుకు దగ్గరే ఉందట. అందుకే రమణులు వాళ్ళ అమ్మగారు రేపొద్దుడికి మరణిస్తుంది అనగా, ఈరోజు రాత్రి 8 గంటలకి వాళ్ళ అమ్మగారున్న గదిలోకి వెళ్ళిపోయారట. వెళ్ళిపోయి మళ్ళీ తెల్లవారుజామున నాకు తెలిసి నాకు గుర్తున్నంత వరకండి. ఇది కరెక్ట్ అనుకోకండి. తెల్లవారుజామున 2 అయిందో, 12 అయిందో అన్నారండి. ఆ టైంలో బయటకొచ్చి నాకు భోజనం పెట్టండి అన్నారట. అంటే సుమారు 24 గంటలు అక్కడున్నారట. అదే గదిలోనే నైట్ వెళ్ళి తెల్లారి మొత్తం ఆగిపోయి, ఆ రోజు నైట్ పూట మళ్ళీ రాత్రికండి. తెల్లవార్లు రాత్రికి మళ్ళీ వచ్చారట. వచ్చి అన్నారట, "అమ్మ కైవల్యాన్ని పొందింది. అమ్మ కైవల్యాన్ని పొందింది. నాకు భోజనం పెట్టండి" అన్నారట. అంటే వాళ్ళమ్మ చనిపోలేదండి. చనిపోతే అశౌచం వచ్చేది. చనిపోలేదిప్పుడు. ఆమె ముక్తిని పొందింది. అంటే జీవుడికి ఏం జరిగిందంటే ముక్తి కలిగిందండి. జీవుడికి ముక్తి కలిగినప్పుడు మాత్రమే ఆ అశౌచం అనేది పోతుందన్నమాట. అందుకే ఇప్పుడు వాళ్ళ అమ్మగారు ఏమైంది? ముక్తిని పొందారు అని చెప్పారు. అడిగారన్నమాట శిష్యులు, "ఏం జరిగింది రమణ? ఎందుకు ఇంత సమయమంతా నువ్వక్కడే ఉన్నావంటే" "అమ్మ కొన్ని వేల సంవత్సరాల పాటు జీవించవలసి ఉంది. అంటే ఎన్నో శరీరాలు తీసుకోవాలి. ఆ శరీరాలు తీసుకోవాల్సిన అవసరం లేకుండా అమ్మని నేను సూక్ష్మ శరీరంతో, లింగ శరీరంతో అమ్మ అనుభవించవలసినటువంటి అంటే అమ్మ శరీరాలను పొంది అనుభవించవలసినటువంటి కర్మలన్నీ కూడా సూక్ష్మ రూపంలో అనుభవింపచేశాను. ఇక అమ్మ జన్మనెత్తాల్సిన అవసరం లేదు. అమ్మ ముక్తిని పొందింది, కైవల్యాన్ని పొందిందని" చెప్పేసి వాళ్ళ అమ్మగారికి మోక్షం ఇచ్చారంటే ఆ రమణులకు శరీరాన్ని ఇచ్చింది అని చెప్పేసి రమణులు వాళ్ళ అమ్మగారికి ఏమి మోక్షం ఇవ్వలేదండి. మోక్షం ఇవ్వడానికి కారణాలు ఏమయ్యున్నాయి? తాను నమ్మింది. నా కొడుకు నన్ను మోక్షపదం వైపు తీసుకువెళ్తాడు. మొదట ఖండించింది. నాయన ఉల్లిగడ్డ
కలిపిన అన్నం తినకురా బాబు, నేను ఇలా పెంచలేదురా, మనం బ్రాహ్మణ కుటుంబంలో పుట్టానురా బాబు అని చెప్పి ఎన్నో రకాలుగా వాళ్ళమ్మ కొడుకును కాపాడుకునే ప్రయత్నం చేసింది. నా కొడుక్కి రావాల్సినటువంటి ముక్తి ఏదైనా రాదేమో అని ఆమె బెంగ. భగవంతుడికి ఏమైనా దూరం అవుతాడేమో నా కొడుకని. ఆ కొడుకే బ్రహ్మమైపోయాడనేటటువంటి సత్యం తెలియక కొద్ది రోజులకు ఆ కొడుకు యొక్క సాంగత్యంలో కొడుకుని యొక్క శక్తి సామర్థ్యాలు అర్థమైన తర్వాత నా కొడుకైతేనే నన్ను ముక్తి పదం వైపు తీసుకువెళ్తాడని నమ్మింది కాబట్టి ఇచ్చారు మోక్షం. కానీ రమణుల ఇంత గొప్ప కొడుకును కన్నది అని చెప్పేసి రమణుల వాళ్ళ అమ్మకి ఏ మోక్షాన్ని ఇవ్వలేదండి. ఈ విషయంలో కొంతమంది విమర్శ కూడా చేశారట. రమణులు వాళ్ళ అమ్మగారికి చేబట్టి మోక్షం ఇచ్చారు, వేరొకరికైతే ఇస్తారా అని. అంటే నరం లేని నాలుక 4 విధాలుగా మాట్లాడుతుందనడంలో మరి దీనివల్ల ప్రమాదం ఉంటుందండి. కానీ సత్యమే మాట్లాడారు. సత్యం అంటే ఎవరో ప్రశ్న లేవనెత్తారు కాబట్టే కదండి ఇవాళ మనకు సమాధానం దొరికింది. ఎవరో సమస్యని గనక లేవదీసి ఉండకపోతే, అవును నిజంగానే రమణులంత గొప్ప కొడుకుని కన్నారు కాబట్టి రమణులు వాళ్ళ అమ్మకి మోక్షాన్ని ఇచ్చారని చెప్పేసి మనం కూడా చెప్పుకునేవాళ్ళం. ఆ ప్రశ్న వచ్చింది అంటే మనందరికీ కూడా మేము కూడా ఇటువంటి సాధన చేసుకోవాలి. ఇలాంటి సాధన చేసుకుంటే మాకు కూడా ఈ స్థితి వస్తుందనే నమ్మకం కలుగుతుందా లేదా? అంటే 1000 సూర్యుల యొక్క వెలుగులు దర్శనం చేయగలిగినంత గొప్ప స్థితే బ్రహ్మం అండి. బ్రహ్మం అంటే ఏదో చిన్న చిన్న విషయాలలో నాకింత శక్తి వచ్చిందండి, నా జ్ఞానం వచ్చిందండి, వెలుగు చూశానండి, ఈ వెలుగే ఇక పూర్తిగా సాక్షాత్కారం అండి అని దయచేసి నేను చెప్తున్నానండి. ఆ ఎవరు కూడా ఇదే శాశ్వతం అనుకోకండి. ఆత్మ సాక్షాత్కారం అంటే శాస్త్రాలన్నీ తెలియజేస్తూ ఉన్నాయి. నీకు ఈ దేహ బంధాల మీద ఏ వ్యామోహం ఉండదు. ఆ సాక్షాత్కారం జరిగింది అంటే ఇక నీకు లోకమంతా నీ యొక్క సృష్టిగానే కనపడుతుంది. ఇప్పుడు మనం అందరం ఆ సృష్టి చేయగలిగినటువంటి సమర్థత ఉంది అని మాత్రమే తెలుసుకుందాం. కానీ నీ సాధన ద్వారా నువ్వు ఎంతటి స్థితికైనా వెళ్ళొచ్చు. నువ్వు ఆ స్థితి కోసం ప్రయత్నం చేయవలసి ఉంటుందే కానీ మరొకదైనటువంటి స్థితి కోసం మీరెవరు కూడా భ్రమలో పడకూడదని పరమాత్మ చెప్పిన సత్యం నేను చెప్పాను. కానీ నా సొంత అభిప్రాయాలు ఎక్కడా కూడా నేను ఎప్పుడు చెప్పలేదండి. కాబట్టి ఇక్కడ తత్వము దర్శనం చేశారు. అంటే నీ లోపట ఉన్నటువంటి బ్రహ్మమును నువ్వు చూడాలి అంటే నశించిపోయేది దేహము. దేహ సంబంధమైన విషయాలన్నీ కూడా ఎండమావుల లాంటివి. ఇప్పుడు ఒక చోట ఎక్కడైనా నీరున్నట్టు కనపడుతుందండి. మన రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు దూరంగా నీళ్లున్నట్టుగా కనపడతాయి. ఎంత దూరం వెళ్ళినా నీళ్లు కనపడవండి. అవునా కదా? అలా ఎందుకుంటుంది? అలా ఎందుకుంది అనంటే మనకి ఉంది అనేటటువంటి భ్రమ చేత మనం ముందుకు పోతూ ఉంటాం. బాగా దాహం అవుతుందండి. అక్కడెక్కడో దూరంగా ఎండమావులున్నట్టుగా కనపడుతుంది. నీరున్నట్టుగా కనపడుతుంది. కనపడుతుంటే మనం వెళ్తూనే ఉంటాం, వెళ్తూనే ఉంటాం, వెళ్తూనే ఉంటాం. ఎక్కడా నీళ్లు చుక్క దొరకవు. ఎండమావుల వెంట ఎంత దూరం వెళ్ళినా నీకు నీ యొక్క దాహం తీరనట్టు నశించిపోయే దేహబంధాల మీద నీకు ఎంతగా వ్యామోహం ఉన్నప్పటికీ కూడా ఆ వ్యామోహం ఏం చేస్తుంది? అనేక జన్మలను ఇస్తుందే తప్ప నిన్ను శాశ్వతమైన బ్రహ్మానందం వైపు తీసుకువెళ్ళదు. కాబట్టి ఎవరైతే శోకము చేత బాధపడుతూ ఉన్నారో, దేహబంధాల మీద నీకు ఎప్పుడైతే ఆసక్తి తగ్గుతుందో అప్పుడు నువ్వు బ్రహ్మము యొక్క గొప్పతనాన్ని తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. ఆ గొప్పతనం యొక్క స్థితి నీకు అర్థమైనప్పుడు నువ్వు బ్రహ్మమును చేరుకోవడానికి కావలసినటువంటి స్థితి నీకు ఆ పరమాత్మ ప్రసాదిస్తారు. అందుకే భగవంతుడు సత్యమైనటువంటి స్వరూపమే. భగవంతుడు లేడు అని అనకండి. తర్వాత ఈ జగత్తే గొప్పది అని అనకండి. ఇవి రెండు కూడా ఒకటి విపరీతమైన భావన, ఒకటి అసంభావన భావన అండి. భగవంతుడే శాశ్వతం. భగవంతుడి చేతనే ఈ లోకమంతా కూడా సృష్టింపబడిందే గాని ఇక్కడ వస్తువులన్నీ కూడా శాశ్వతం కాదు. వస్తువుల కోసం మీరు పరితపించకండి. శాశ్వతమైనటువంటి పరబ్రహ్మమును పొందడానికే అనుక్షణం ప్రయత్నం చేయాలంటే దేహ బంధాలలో ఉన్నటువంటి భగవంతుణ్ణి చూడండి. దానికి ఏం చెప్తారంటే రామతీర్థ స్వామి చెప్తారండి. ఓ చిన్న ఉపమానం చెప్తారనమాట. ఏంటి అంటే ఒక వ్యక్తి ఒక పనివాడిని పెట్టుకున్నాడండి. ఎలాంటి పనివాడిని పెట్టుకుంటారు ఎవరైనా? ఇప్పుడు నా దగ్గర డబ్బు ఉందండి, నాకు పనివాడు అవసరం. నేను ఎలాంటి వాడిని పెట్టుకుంటాను? నేనేం చెప్తే అది చేసేవాడిని పనివాడిగా పెట్టుకుంటాను. ఆ పెద్దాయన మాత్రం తాను ఏ పని చెప్పినా చెయ్యకుండా ఉండేటటువంటి పనివాడిని పెట్టుకున్నారట. ఇప్పుడు
ఆ యజమాని ఏం చేస్తున్నాడు రోజు వాడు ఒక పని చెప్తే రెండో పని వాడికి నచ్చితే చేస్తాడు లేకపోతే చేయడండి. వాడితో ఈ యజమాని ఏం చేస్తుంటాడు ఎప్పుడు కుస్తీ పడుతూనే ఉంటాడు. ఎందుకు కుస్తీ పట్టాలి అనంటే మనము ఏదైనా శరీరము ఫిట్‌గా ఉండాలంటే లోడీలు అంటారండి. అంటే వ్యాయామ పరికరాలుంటాయిగా వాటిని లోడీలంటారనమాట. ఆ లోడీలను పట్టుకొని వాళ్ళు ఎక్సర్‌సైజ్‌లు చేస్తూ ఉంటారు. చాలా మంది బాడీ ఫిట్‌గా ఉండడం కోసం. అలా చేస్తూ ఉంటారు గదా! అట్లాగే ఈయన కూడా ఆయన మాట విననటువంటి పనివాడిని పెట్టుకొని, వాడి చేత ఈయనకు కావాల్సిన పనులన్నీ జేసుకుంటూ ఉంటాడట. ఇప్పుడు వాళ్ళింటికి చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు. ఈయన చాలా గొప్పాయనండి. డబ్బున్నాయన. ఇప్పుడు ఆయన ఇంటికి చాలా మంది వస్తూ వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ ఆ పనివాడిని చూసి కోప్పడుతూ ఉంటారు. అబ్బా! ఇలాంటి పనివాడిని ఈ అయ్యగారు కాబట్టి భరిస్తున్నారు గానీ వేరొకరైతే భరించలేరని చెప్పి అందరూ వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఒకాయన కొంచెం దగ్గరగా ఆయనతో సాన్నిహిత్యంగా ఉన్న వ్యక్తి ఉంటాడు గదండీ! ఆయనన్నారట, స్నేహితుడు అంటే ఏరా ఓరే అనుకుంటాం గదా! అలాగే అన్నాడు. ఏరా ఇలాంటి వాడిని పనివాడిని పెట్టుకున్నావు. వాడిని చూస్తే నాకొక 5 నిమిషాలు గూడా వాడు చేసే పనితీరు నాకు నచ్చట్లేదు. నువ్వెలా వీడిని భరిస్తున్నావు? ఏంటి నీకా కర్మ? నీకు కావాలంటే నువ్వు చెప్పిన మాట వినేటటువంటి ఇద్దరు పనివాళ్ళని తెచ్చి పెడతానురా బాబు. ఇట్లాంటి వాడితో మాత్రం కష్టం రా. ఇలాంటి వాడిని దూరంగా పెట్టు అన్నాడట. అంటే ఆయనన్నాడట, నేను ఇంతకు ముందు కూడా చాలా మందిని నా ఇంట్లో పనికి పెట్టుకున్నప్పుడు, నేనేది చెప్తే అది చేస్తారు. నేనొక పని చేసేటప్పుడు, "అరె! ఇది కరెక్టేనారా?" అంటే, అమ్మో! అయ్యగారికి కోపమొస్తుందని, ఆ అయ్యగారు ఏదంటే అదే. సై అంటే సై అనమాట. ఏదంటే అదే అండి. అలాంటి వాళ్ళే ఉండేవాళ్ళు. అలా ఉండటం వల్ల నాకేం జరుగుతుంది చెప్పు? నా మనసులో నేనేదనుకుంటున్నానో దాన్ని వాళ్ళందరూ ఒప్పుకుంటారండి. ఈ మధ్య నేనెక్కడో చిన్న కథలో చదివాను. ఒక వ్యక్తి ఒక నేరం చేయడం కోసం అని చెప్పేసి ప్రయత్నం చేస్తాడు. అలా ప్రయత్నం చేసినప్పుడు ఒక వ్యక్తిని పక్కనున్నటువంటి తన దగ్గరున్న బాడీ గార్డ్స్ ఉంటారన్నమాట. ఇద్దరుంటారు. ఒకడిని అడిగాడట. ఇప్పుడు నేను పలానా వాడిని చంపాలనుకుంటున్నాను. నేను చంపగలనా అంటే, "ఆ! జరుగుతుందండి. మీరేదనుకుంటే అదే జరుగుతుంది" అన్నాడట. హమ్మయ్య! వాడు బతికిపోయాడు. ఎందుకు బతికిపోయాడంటే రెండో వాడిని అడిగాడట. "ఏరా! నేను ఆ వ్యక్తిని చంపించగలుగుతాననుకుంటున్నావా లేదా" అంటే లేదండి. ఎందుకో ఈ పని కాదనిపిస్తుంది నాకు అని జెప్పేసి పక్కనున్నవాడు అన్నాడనమాట. అలా అంటే ఇతనికి బాగా కోపమొచ్చింది. ఎందుకలా అంటున్నావంటే, నీ కళ్ళల్లో నువ్వు ఓడిపోతావనేటటువంటి భయం నాకు తెలుస్తుంది అన్నాడట. ఆ మాట అనగానే వెంటనే ఆ వ్యక్తిని చంపేస్తాడనమాట. అంటే నేను చేసే పనిని కాదు అనేటటువంటి వాడు నా దగ్గర అవసరం లేదని చంపేశాడు. ఇప్పుడిక్కడ యజమాని కూడా ఏం జేశాడు? తాను ఏ పని చేస్తున్నా అందులో ఉన్న లోపాన్ని చెప్పే ప్రయత్నం. యజమానికి ఇది తప్పండి అని మనం జెప్తామా? ఆయన ఏది చెప్తే అది చేస్తామండి. కానీ ఇక్కడ మాట విననటువంటి పనివాడిని పెట్టుకున్నాడు గదా! ఈయనేదైనా జేస్తుంటే, "నువ్వు ఈ పని జేస్తున్నావు గానీ అదేం సక్కగా జరగదులే" అని జెప్పేసి ఎప్పుడంటుంటే, అంటే తన మనస్సును తాను దిద్దుకోవడానికి తన మీద తానే బరువు పెట్టుకున్నాడండి. ఒక పనివాడిని వాడేదైనా ఈ పని ఇలా చేయరా అంటే, నేనిలా ఎందుకు చేయాలి? ఇలా గూడా జేస్తా అని జెప్పేసి అంటుంటే, ఓహ్! ఈ పనిని ఇలా కూడా చేయొచ్చా? వాడెలా జేస్తాడో గమనించి, అంటే తానేం జేస్తున్నాడు? ఆ పనివాడు తన మాట విననటువంటి పనివాడి చేత తను పని జేయించుకుంటున్నాడు. అంటే తన మనసుకు తానేం జేస్తున్నాడు? తానే కోరి కష్టం తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు మన ఇంట్లో ఎప్పుడు ఏ మాట ఎదురు తిరగని వాళ్ళు ఒక్కసారి మాటకి ఎదురు తిరిగారనుకోండి, ఎంత కోపమొస్తుందండి మనకి? నేను జెప్పిన మాట నువ్వు వినవా? అని కోపమొస్తుంది. ఎప్పుడు విననటువంటి వాడున్నాడనుకోండి. ఇప్పుడు వాడి దారిలోకి మనం వెళ్లి మనం ఏం చేస్తాం? జాగ్రత్తగా మన పనులు సక్రమంగా జరిపించుకునే ప్రయత్నం చేస్తాం. అంటే నీకు ప్రతిరోజు ఆ ఎదురు తిరిగేటటువంటి మనిషికి నువ్వు సమాధానాన్ని తయారు చేసుకుంటున్నావంటే, నీ మనస్సు ఏమవుతుంది? కష్టాలను ఎదుర్కోగలిగినటువంటి స్థితిని సంపాదించుకుంటావు. అలా సంపాదించుకున్నప్పుడు బయట వాళ్ళెవరైనా, నా పిల్లవాడు నా మాట వినట్లేదు అన్నప్పుడు, ఆహ్, ఎలా వినేలా చేయాలో ఈయన అందరికీ సరైన సమాధానాలు చెప్తాడా లేదా? అందరూ ఈయననే వచ్చి అడుగుతారు. ఒక్క మాట వినని పనివాడిని పెట్టుకుంటే, నేను ఎన్నో రకాలైనటువంటి ఆహ్, ఉపా ఉపాయాలన్నీ నాకు దొరుకుతాయి. వాడిని సరిదిద్దుకోవడానికి నాకు నిరంతరము పనే ఉంటుంది. అంటే ఎవరైనా అని మనం ఏమనుకుంటామంటే, అబ్బా! నా మాట వినేవాడు దొరికితే బావుండు. నేనేది చెప్తే అది వింటే బావుండని అంటే ఎంతసేపు మన మనసుకు సుఖాన్ని ప్రసాదిస్తూ ఉంటాం. మన మాట విననప్పుడు మన మనసు నిండా గూడా పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తాయండి. ఈ పిచ్చి పిచ్చి ఆలోచనల చేత మనం ఏం చేస్తాం? పిచ్చి పిచ్చిగా తయారైపోతాం.
అందుకనే మనం ఎప్పుడు కూడా ఏం కోరుకుంటాం, నేను మాట వినేవాళ్ళు, నేనేం చెప్పితే అది వినేవాళ్ళు నా చుట్టూ ఉండాలి స్వామి. నేను తానా అంటే తందనానా అనేవాళ్ళే ఉండాలి స్వామి. నేను తానా అంటే తందనానా కాకుండా ఇంకో పదం చెప్పేవాడితో మనం ఉండాలనే అంటే నెగెటివ్ వైబ్రేషన్ ఉన్నటువంటి వారికి నన్ను దూరంగా ఉంచు స్వామి అని చెప్పి మనం భగవంతుడిని వేడుకుంటామా లేదా? అంటే మనం కోరుకోనటువంటి విషయం మన ముందుకొస్తే మనం దుఃఖపడుతున్నామా లేదా? ఆయన ఏం చేస్తున్నాడు? తన దుఃఖాన్ని తానే తెచ్చుకున్నాడు పనివాడి రూపంలో. డబ్బులిచ్చి తనేం చేస్తున్నాడు? మాట విననటువంటి వాడికి డబ్బులిచ్చి అక్కడ పనివాడిగా పెట్టుకుంటే పిచ్చివాడు అంటున్నాం. తానేం చేస్తున్నాడు? సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో ఆ వ్యక్తి ద్వారా ఏం చేస్తున్నాడు? ట్రైనింగ్ తీసుకుంటున్నాడండి. ఇలా అంటే తన ఇంట్లో పెట్టుకున్నటువంటి పనివాడిని తాను దిద్దుకోవడంలో తన మనసుకు శిక్షణ ఇస్తున్నారు. అంటే కష్టాలకు భయపడనటువంటి స్థితి కలిగేలాగా తనను తాను దిద్దుకుంటున్నారు. అంటే మనందరికీ కూడా రామతీర్థ స్వామి అంటున్నారు, దేహ సంబంధమైన విషయాల్లో ఎప్పుడు సంతోషాలు సుఖాలు ఎందుకు కోరుకుంటారు? కష్టాలకు ఎందుకు ఎదురు తిరగడానికి ప్రయత్నం చెయ్యరు? కష్టాన్ని ఎదుర్కోవడానికి ఎందుకు? కష్టాన్ని ఎదుర్కొన్నప్పుడు మీరు మానసికంగా ధైర్యంగా ఉంటారండి. ఇప్పుడు మన ఇంట్లో ఎప్పుడు జ్వరం రాలేదండి. మన కుటుంబంలో 10 సంవత్సరాల నుంచి కూడా ఎవ్వరికీ అనారోగ్యం లేదు. ఇప్పుడు ఎవరైనా మా ఇంట్లో ఎప్పుడు చూసినా జ్వరాలండి, అనారోగ్యాలండి అంటున్నారనుకోండి, మనకేమనిపిస్తుంది? ఏం కుటుంబం అండి బాబోయ్! అంటాం. మన ఇంట్లో సడెన్‌గా ఇప్పుడు అనారోగ్యం వచ్చింది. ఇప్పుడు నువ్వు అనారోగ్యం వస్తే నీ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఒక మనిషికి జ్వరం వస్తే కుటుంబం అంతా ఏడుస్తూనే ఉంటారు. ఎందుకు? ఎప్పుడు అలాంటి అనారోగ్యం చూసి లేరు. ఇప్పుడు పక్కింటి వాళ్ళ ఇంట్లో ఎప్పుడు అనారోగ్యాలతో వాళ్ళుండేవాళ్ళు. వాళ్ళ పరిస్థితిని వాళ్ళు చక్కబెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఫిట్‌గా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళొచ్చి మనకు సలహా ఇస్తారు. మనం ఎలా ఉన్నామంటే కుంగిపోతున్నామండి. అధో పాతాళంలోకి వెళ్ళిపోతున్నాం. మా ఇంట్లో మేమేనాడు జ్వరం అనేదే చూడలేదండి. ఇవాళ మా పిల్లకు డెంగ్యూ జ్వరం వచ్చింది. ఏమవుతుందో అర్థం కావట్లేదని ఇంటిల్లిపాది వీళ్ళకు కూడా జ్వరం వచ్చేంత స్థితిలో కృంగిపోయారు. వాళ్ళొచ్చి ధైర్యం చెప్తున్నారు. ఏం భయపడకండి. ఇలాంటి జ్వరం వస్తే ఇలా పరిష్కారం ఉంటుంది. దీనికి ఈ ఉపాయం ఉంటుంది. ఇలా చేయండి, ఏం పర్వాలేదు. ముందు మీరు బాధపడకండి. అమ్మాయి చుట్టూ మీరు జరగండి. నేను చూసుకుంటానని ఆ పక్కన వాళ్ళు మనకు సహాయం చేశారనుకోండి, ఇక వాళ్ళు మనకు జీవితంలో గుర్తుంటారు. ఎందుకు? వాళ్ళకి కష్టమొచ్చి ఆ కష్టంలో ఉన్న పరిస్థితిని తట్టుకొని వాళ్ళు ఆ సమస్యను పరిష్కరించడంలో దిట్ట అయ్యారు కాబట్టి ఇవాళ మన ఇంట్లో వచ్చిన డెంగ్యూ అంటే చాలా ప్రమాదకరమైంది. అయినప్పటికీ వాళ్ళు సులభంగా దాటటానికి వీళ్ళేం చేశారు? అలాంటి అనారోగ్యాలు ఎన్నింటినో వీళ్ళు జయించారు కాబట్టి ఇవాళ వీళ్ళకున్న ధైర్యం ఆ కుటుంబానికుండదు. అందుకే ఆ వ్యక్తి ఏం చేశాడు? నెగెటివ్‌గా ప్రవర్తించేటటువంటి వ్యక్తిని తన ఇంట్లో పెట్టుకున్నాడు. పెట్టుకొని తానే ట్రైనింగ్ అవుతున్నారు. అంటే మనం కూడా ఏం చేయాలి? కష్టమొస్తే నాకు ఈ కష్టం రాకూడదనుకోవడం కంటే, కష్టాన్ని ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి శక్తి, తెలివితేటలు నాకివ్వండి అన్నప్పుడు అది నిన్ను రక్షిస్తుంది. ఇంకెవరైనా బలహీనులుగా ఉండి సమస్యను పరిష్కరించుకోలేని వాళ్ళకి మనం వాళ్ళకు మార్గదర్శకంగా మారతామనే సత్యం రామతీర్థ స్వామి. అందుకే ఆత్మానుభూతిని పొందిన వాళ్ళు స్వయంగా వాళ్ళ లోపటి నుంచి ఉద్భవించినటువంటి తెలివితేటలతో మనకు అందించినటువంటి జ్ఞానం మనల్ని మనం దిద్దుకోవడానికి ఎంతగా ట్రైనింగ్ అండి. మనకు కష్టం వస్తే జారిపోతున్నాం. ఇంతకు మించి పరిష్కారం లేదని ఎంతటి విపరీతమైనటువంటి నిర్ణయమైనా తీసుకుని చివరికి ఆత్మహత్యకు కూడా వెళ్ళిపోతున్నాం. ఇలాంటి పెద్దల యొక్క సలహాలు మనం పాటించామనుకోండి, ఆ సలహాలు మనకేమవుతాయి? మనం భగవంతుణ్ణి తెలుసుకొని భగవద్ అనుభూతి పొందడానికి దేహ బంధాల నుండి బయటపడగలిగే శక్తి ఆ పరమాత్మ ద్వారా మనకు అందుతుంది. లోపటి నుంచే ఆ శక్తి ఉంది. ఆ శక్తి కోసం ప్రయత్నం చేయండి. నశించిపోయే విషయాలన్నీ కూడా అంటే కంటికి కనపడే విషయాలన్నీ కూడా నశించిపోతాయి. నశించిపోయే విషయాలన్నీ కూడా అసత్తు. లేని వాటికి ఉనికే లేదు. ఉన్న వాటికి ఎప్పుడూ లేమి లేదు. అంటే ఉన్న ఆత్మకు ఎప్పటికీ కూడా నాశనం లేదు కాబట్టి ఆత్మ కోసం పరితపించండి. ఆత్మను పొందలేకపోతున్నందుకు ఏడవండి. ఆత్మను అనుభూతి చెందలేకపోతున్నందుకు బాధపడండి. అంతేకాని దేహ సంబంధ విషయాలలో వీళ్ళు నాతో మాట్లాడట్లేదు, వీళ్ళు మంచివాళ్ళు కాదు, వీళ్ళు చెడ్డవాళ్ళు కాదు, వీళ్ళు చెడ్డవాళ్ళు. ఇలా మనుషులలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క గుణాలతో వాళ్ళు ప్రవర్తించే తీరును మనం విచారణ చేస్తున్నంత కాలం ఎప్పటికీ మనశ్శాంతి ఉండదండి. ఆ మనశ్శాంతి మనకి కావాలి అంటే నీ లోపటున్న ఆత్మ కోసం ఏడు. అందుకే అంటాడు, ఎవ యమేవైతే
వృణుతే తేన లభ్య. ఎవరైతే నా కోసం పరితపిస్తారో వాళ్లకు నా యొక్క శక్తిని అందిస్తానంటున్నాడు. తస్యైష ఆత్మా వివృణుతే తనుం స్వాం. అంటే మీకు నా యొక్క స్వభావం మీకు తెలియజేస్తాను. నేను మీ శరీరం లోపల ఉండి నేను ఏ ఏ విధమైనటువంటి ఆనందాన్ని పొందుతున్నానో ఆ ఆనందాన్ని మీరు కూడా చూడటానికి కావలసిన పరిస్థితి ఏర్పాటు చేస్తాడండి. అంటే మనం ఆత్మానుభూతి పొందాలంటే నీలో ఉన్న నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ఏడవాలా? దేహ బంధాల కోసం ఏడుస్తావా? దేహ బంధాల కోసం ఏడవటం ఆపేయి. ఎవరెవరు పాపపుణ్యాలు తెచ్చుకున్నారో వాటి ప్రకారంగానే వాళ్ళ యొక్క జీవనం దిద్దబడుతుంది. కానీ నువ్వు దిద్దాలనుకుంటే మాత్రం నువ్వేం దిద్దలేవు. ముందు నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి ప్రయత్నించంటారు రమణులు. కృష్ణ పరమాత్మ కూడా అనే అంటున్నారు. తత్వమును దర్శనం చేసినటువంటి వాళ్ళు సత్యమైనటువంటిది మాత్రమే మీరు పొందటం కోసం ప్రయత్నం చేయాలి. కానీ ఉనికి లేనటువంటి వస్తువుల కోసం మీ యొక్క ప్రయత్నాన్ని విరమించుకోండి అని సత్యం కూడా చెప్తూ, ఈ లోకమంతా కూడా పరమాత్మ యొక్క శక్తి చేతనే నడపబడుతుంది. ఈ ఆత్మశక్తికి ఎన్నడూ చావు లేదు అనే సత్యం కూడా తర్వాత శ్లోకంలో చెప్పబోతారు. వాటిని మళ్ళీ రేపు తెలుసుకుందామండి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి. సర్వం బ్రహ్మోపనిషదం మా అహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్వ నిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయా ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.